పిల్లారా, ఇది లోకమును సంపాదించుకొనుటకు ఇది సమయమా అనే దాని మీద మనము నేర్చుకోబోతున్నాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. అంతట ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానునకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటిండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటకు వెళ్ళెను. ప్రియులారా, మీరు ఈ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. అక్కడ సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాన్ అనేటువంటి వ్యక్తి గురించి రాయబడి ఉంటుంది. అక్కడ సిరియా రాజు అయినటువంటి ఆ సైన్యాధిపతి అయినటువంటి నయమాను అక్కడ కుష్టి వ్యాధి కలిగిన వాడుగా ఉన్నాడు. అతడు ఎలీషా దగ్గరికి వెళ్ళి అతడు కుష్టి వ్యాధి నుండి విమోచించబడిన తరువాత ఆ యొక్క ఎలీషాకి ఈ యొక్క నయమాను వస్త్రములు, ద్రవ్యము ఇలాంటివి ఇవ్వబోతూ ఉన్నప్పుడు ఆ ఎలీషా ఏం చేశాడంటే తిరస్కరించాడు. ఈ కొన్ని బోధనలో కొన్ని సంఘాల్లో ఏముంటాయనంటే, కొన్ని సంఘాల్లో దశమ భాగములు, కానుకలు ఎలీషా తిరస్కరించలా. కొన్ని సంఘాల్లో ఎలీషాలాగా తిరస్కరించాడు కాబట్టి ఈ సంఘాల్లో ఇవేమి ఉండకూడదని కొన్ని సంఘాల్లో అభిప్రాయపడుతూ ఉంటారు. వాక్యం తెలియక ఒకదానికొకటి కలిపేసుకుని ఆ విధంగా వెళ్ళిపోతుంటారు. దశమ భాగములు అనేవి సేవకుడు తీయాల్సిందే, అందరు తీయాల్సిందే. కానుకలు అనేవి మనం ఆదివారం వచ్చినప్పుడు వేసేటువంటి వాటిని కానుకలు, మనం ఆదివారం కానుకలు వేస్తూ ఉండాలి. అలాగే దశమ భాగములు కూడా చెల్లిస్తుండే. ఎందుకంటే ఎబ్రిల్ రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, జీవిస్తున్నానని సాక్ష్యము పొందినవాడు వాటిని పుచ్చుకుంటూ ఉన్నాడని ఉంటుంది. కాబట్టి ఆ దశమ భాగములు అనేవి ఆయనవి, అవి ఏమాత్రం కూడా దొంగిలించకూడదు. ఆ దశమ భాగాలు తీసుకెళ్ళి వాటికి ఇటుకి కూడా ఖర్చులు పెట్టకూడదు. అవి ఆయనవని బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది. ఒకవేళ ఆ దశమ భాగములు ఇవ్వలేదనుకోండి, అది నీకు పాపం. ఆ దశమ భాగములు ఇచ్చినప్పుడు ఆ సేవకుడు దుర్ఖర్చులు పెట్టి ఇలా చేసాడు అనుకోండి, అది అతడు దానికి లెక్క, నీకు సంబంధం ఉండదు. మీకు అర్థమవుతుందండి? అందువలన ఆ దశమ భాగములు అనేటువంటివి అవి సర్వశక్తిమంతుని, అవి తిరస్కరించలేదు ఎలీషా. వీటిని అతడు బాగైన దానికి ఇతడు వస్త్రములను తర్వాత ద్రవ్యమును తీసుకొని ఇస్తూ ఉన్నప్పుడు ఎలీషా వాటిని తిరస్కరించాడు. తిరస్కరించినప్పుడు గెహాజీ వెళ్ళి వాటిని తిరిగి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా ఏమంటున్నాడనంటే, నీ వెళ్ళినప్పుడు లేకపోతే నా ఆత్మ నీతో రాలేదా, నా మనసు నీతో రాలేదా? చూడండి, అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? ఆ యొక్క నయమానుకు కలిగినటువంటి ఆ కుష్టి వ్యాధి నీకు కలుగుతుంది అని చెప్పాడు. సమయము, ఇది సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని. చూడండి,
మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకొనిడి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె గాక జ్ఞానుల వలె నడుచుకునుడి. కాబట్టి దినాలు అనేవి చెడ్డవి కాబట్టి సమయాన్ని ఏం చేయాలనంటే సర్వశక్తిమంతునికి కోసము సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆ సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సర్వశక్తిమంతుని కోసము ఉపయోగించుకోవాలి. ఇక్కడ నయమాను ఏం చేశాడనంటే ఆ సమయము అది ఒక ఉగ్రత నుండి తప్పించుకునేటువంటి సమయం అది. ఎందుకనంటే యెజబెలు యొక్క బోధను అనుసరించినట్టు ఆమె యొక్క గుంపుకి సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా ఉండి అది ఉగ్రత నుండి తప్పించుకునే సమయమే తప్ప అది ద్రవ్యమైనను వస్త్రములనైనను ద్రాక్ష తోటలనైనను అంజూరపు తోటలనైనను పనివారినైనను లోకములో వాటిని సంపాదించుకునేటువంటి సమయము కాదు. అందుకంటాడు ఎలీషా, ఇది సమయమా? ఇది ఏ సమయము? అందుకని ఎలీషా ఆ మాట చెప్పాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చివరి సమయం ఏ సమయం అంటే ఆయన సన్నిధిలో నీవు సమయాన్ని గడిపే సమయం ఇది. సమయానికి ఆరాధనకు రావలసిన సమయం ఇది. దివారాత్రులు ప్రార్థించవలసిన సమయం ఇది. ఆయన యొద్ద కొనుపోబడేటువంటి సమయం ఇది. ఆయన్ని ఎదుర్కొనేటువంటి సమయం ఇది. అందుకనే మనము అన్నిటిలో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే ఆయన్ని ఎదుర్కోవాలంటే అన్నిటిలో ఉంటేనే కొనుపోబడతారు. ఇందాక మనం నేర్చుకున్నాం పరిచర్యలు, ఉపచారములు, నీ రాబడి అంతటిలో కూడా ప్రథమ ఫలం అని ఉంటుంది. నీకు ఈ రోజున 1,00,000 రూపాయలు వచ్చాయనుకోండి, దాంట్లో కూడా ప్రథమముగా ఆయనకి తీయాలి. నీ చెట్లు ఉన్నాయనుకోండి, ఆ చెట్లులో ప్రథమముగా, నీ మేకల్లో ప్రథమముగా, గొర్రెల్లో ప్రథమముగా, అలాగే దశమ భాగములను, కానుకలను, ఇవన్నీ కూడా సర్వశక్తివంతునికి సంబంధించినవని బైబిల్ చెప్తుంది. ఆయన నామమున. అలాగే ప్రతిదానిలోనూ కూడా నీవు నిలబడి ఉండాలి. ఎందుకంటే ఆయన చెప్పిన దానిని ప్రతి దానిని కూడా నెరవేర్చేటువంటి సమయము ఇదే. కాబట్టి పిల్లారా, సమయాన్ని ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయుట కొరకై సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకనంటే దినములు చెడ్డవి. ఈ మనము జీవిస్తున్నటువంటి దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలు. సర్వశక్తిమంతుడు ఇక ఈ యొక్క భయంకరమైన మనుషులను బట్టి, ఈ భయంకరమైనటువంటి చెడ్డ మనుషులను బట్టి, చెడ్డ లోకమును బట్టి ఆయన ఈ లోకమును నాశనం చేయబోతూ ఉన్నాడు కనుక దీని నుండి తప్పించుకోవడానికి నీ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి తప్ప ఇది లోకంలో నీవు ఇంకా ఏవేవో సంపాదించుకుని నేను లోకంలో ధనవంతుని అనిపించుకోవాలి, పేరు తెచ్చుకోవాలి, లేకపోతే గొప్ప ఖ్యాతి తెచ్చుకోవాలి, గొప్ప ఘనత తెచ్చుకోవాలి అని ఈ లోకంలో నీవు ప్రాకులాడే సమయం ఇది కాదు. ఈ సమయం ఏమిటి అని అంటే వాక్యము కోసము నిలబడేటువంటి సమయం. ఆ రోజుల్లో బైబిల్లో మనం చూసినట్లయితే ఆనోకు సర్వశక్తిమంతునితో నడిచెను. అతడు జీవించిన కాలములో సర్వశక్తిమంతునితో నడిచాడు. సమయాన్నంతా కూడా సర్వశక్తిమంతునితో గడిపాడు. సమయాన్ని సర్వశక్తిమంతునికి ఇచ్చాడు. ఈ చివరి కాలంలో కూడా నీవు కూడా ఆనోకోని సమయాన్ని ఆయనకి ఇచ్చేటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. లోకములో మనుషులు సమయాన్ని ఏదో ఒక హోటల్కి వెళ్ళిపోయి
ఆ హోటల్లో అవి తింటూ ఇవి తింటూ గంటల తరబడి అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ సమయాన్నంతా కూడా ఆ తిండికి వాటికి వీటికి ఆ యొక్క లోక విషయాలకి అవి చెప్పుకుంటూ గంటల తరబడి తింటూ సమయాన్నంతా కూడా అక్కడే దుర్వినియోగం చేస్తూ ఉంటారు. కానీ నీ సమయాన్ని ఆయన కోసము నువ్వు సద్వినియోగం చేసుకుంటావు. తినాలి, నేను కాదంటలేదు, కానీ దాని సమయాన్ని అత్యధికంగా ఇవ్వవలసిన దానికంటే ఎక్కువ సమయాన్ని ఇచ్చి ఆ సమయాన్ని నువ్వు దుర్వినియోగం చేయకూడదు. ఆ సమయంలో కూడా నీవు భోజనం చేస్తున్న సమయంలో కూడా ఆ భోజనం తింటునే ఆ సమయాన్ని ఆయన్ని స్తుతించడం కొరకు నీవు ఉపయోగించుకునే వ్యక్తిగా ఉండాలి. ఆయన గురించి మాట్లాడడం కొరకు ఉపయోగించుకునే వ్యక్తిగా ఉండాలి. సమయాన్ని ఆయన కోసము సద్వినియోగం చేసేయాలి. ఈనాడు మనుషులు పార్కులకు వెళ్ళి బీచ్లకు వెళ్ళి క్రైస్తవులే ఏమండి ఐస్ క్రీములు తింటూ అవి తింటూ ఇలాగా అలాగా తిరుగుతూ సమయాన్నంతా కూడా వాటిని చూసి ఆనందిస్తూ ఆ కబుర్లు చెప్పుకుంటూ ఈ కబుర్లు చెప్పుకుంటూ సమయాన్నంతా కూడా లోకానికి ఇచ్చి సమయాన్నంతా కూడా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. కనుక నీ సమయాన్ని అలాగూ దుర్వినియోగం అమ్మిపోకుండా నీ సమయాన్ని వృధా చేయకుండా నీకు ఇవ్వబడినటువంటి ఆయుష్ని ఈ సమయాన్ని ఈరోజు నీకు ఇచ్చిన సమయాన్ని లేకపోతే ప్రతిదినము నీకు ఇచ్చే సమయాన్ని ఆయన కోసము ఆయన యొక్క కార్యముల కోసము ఆయన యొక్క పనుల కోసము సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన హల్లెలూయా హల్లెలూయా. అది ఎలీషా కాలంలో అది సర్వశక్తిమంతుని కొరకు కనిపెట్టే సమయము, ఉగ్రతను తప్పించుకునే సమయము. ఎందుకంటే ఒకవైపు ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. వీరు కూడా ఏలియా వలె ఆరోహణము చెందాలంటే లేకపోతే పునరుద్ధానం చెందాలంటే మరణించిన తర్వాత తిరిగి లేవాలంటే సమయాన్ని సర్వశక్తిమంతుని కోసము సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆ సమయాన్ని గెహాజీ ఏం చేశాడనంటే అతడు ద్రవ్యమును సంపాదించుకొనుటకు వస్త్రమును సంపాదించుకొనుటకు వాటి కోసము సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఉపయోగిస్తూ ఉన్నాడు. అలాగే అందుకు ఆయన అంటాడు, అవి రెండే కాకుండా ఇది ద్రాక్ష తోటలను అంజూరపు తోటలను లేకపోతే ఈ యొక్క దాసీలను వీటన్నిటిని సంపాదించుకొని లోకములో బహు ధనవంతులుగా బ్రతికే సమయము ఇది. ధనము కోసం ప్రాకులేడే సమయము ఇది కాదు. ఈనాడు ద్రాక్ష తోటలు డబ్బును వాళ్ళు ఏం చేస్తారనంటే ఆయన కోసం ఖర్చు పెట్టరు. ఆ ధనాన్ని ఆయన కోసం ఖర్చు పెట్టకుండా దాన్ని ఇంకా ఎక్కువ అయ్యేలాగా ఎక్కడైనా బోర్డు కనపడితే ఇక్కడ ప్లాట్లు అమ్ముతున్నారు, లేకపోతే స్థలాలు అమ్ముతున్నారు, అవి అమ్ముతున్నారు, తోటలు అమ్ముతున్నారు, ఈ తోటలు అమ్ముతున్నారు, అక్కడ ఇన్ని ఎకరాల తోట అమ్మబడుతుంది అని ఆ బోర్డులు కనపడితే ఆ డబ్బును తీసుకుని వెళ్ళి ఇంకా ఎక్కువ ఆస్తిని సంపాదించుకోవడం కోసము వాటి కోసం ఖర్చు పెడుతూ ఉన్నారు. క్రైస్తవులు వాటిని అమ్ముకోవడం కోసము వాటిని కొనుక్కోవడం కోసము సమయాన్నంతా కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. సమయాన్ని వాటిని సంపాదించుకొనుటకు సద్వినియోగం అనగా ఉపయోగించుకునే సమయము కాదు, కానీ ఆయనను సంపాదించుకునే సమయం ఇది. నీ సమయాన్ని నీకు ఇవ్వబడిన సమయాన్ని సర్వశక్తిమంతునికి ఉపయోగించుకునే సమయము ఇదే. ఆనాడు ఏదోనులో అవ్వ ఆ సమయాన్ని సర్వశక్తిమంతునితో గడపవలసిన బదులుగా సర్వశక్తిమంతునికి ఇవ్వవలసిన దానికి బదులుగా ఆ సమయాన్ని ఆవిడ ఏమి చేసిందనంటే ఆ సమయాన్ని సర్పానికి ఇచ్చేసింది, దుష్టునికి ఇచ్చేసింది. ఆ సమయాన్ని ఎప్పుడైతే దుష్టుడికి ఇచ్చిందో ఆ సమయంలోనే ఆ సర్పము అవ్వని మోసగించాడు. ఆ సమయాన్ని గనక దుష్టునికి ఇవ్వకుండా ఉన్నట్లయితే, ఆ సమయాన్ని గనక సర్పానికి ఇవ్వకుండా ఉన్నట్లయితే సర్పము అవ్వని ఏమాత్రము కూడా మోసము చేయడానికి వీలు లేదు, మోసపరచబడదు. సమయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయనకి తప్ప అపవాదికి కానీ లోక కార్యాలకు కానీ సాతాను సంబంధమైన వాటికి కానీ సాతాను సంబంధమైన కార్యాలకు కానీ నీ సమయాన్ని ఇచ్చినట్లయితే సాతానుడు నిన్ను మోసగిస్తాడు.
వాడికి నీవు ఒక్క సెకండ్ కూడా ఇవ్వడానికి లేదు. సమయాన్ని ఆయనకే ఇవ్వాలి. ఆ సమయాన్ని అంతగా నువ్వు ఆయన కొరకు సద్వినియోగం చేసుకోవాలి. సమయాన్ని ఎందుకనంటే ఆయన్ని ఎదుర్కొనే సమయం ఇది. ఆయన్ని ఎదుర్కొనే సమయము. అందుకని నేను ఎత్తబడుట కొరకై ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. వాక్యం విని నువ్వు రూపాంతరం పొందుట కొరకై ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని మిగతా వారి వలె, లోకస్తుల వలె వాటిని వీటిని నీకోసమై సంపాదించుకునే సమయం ఇది కాదు. ఆయన కోసమై సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆయన మహిమను, ఆ యొక్క ఆయనని, రాబో 1000 పాలను, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన ఆ రాజ్యమును సంపాదించుకునే సమయం ఇది. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మరియా, మార్తా ఉన్నారు. మార్తా ఆ సమయంలో మెస్సయ్య వచ్చి వాక్యమును చెప్తూ ఉన్నాడు, వాక్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మరియా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉంది. ఆ వాక్యానికి సమయాన్ని ఇచ్చింది ఆమె. ఆ వాక్యం కోసం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటా ఉంది. అదే మార్త అయినట్లయితే ఆ వాక్యం వినడం మానేసి ఆ సమయాన్ని వాక్యానికి ఇవ్వకుండా ఆ పరుపులు జరుగుతూ ఉంది, ఆ మంచం జరుగుతూ ఉంది, ఆ బూజు కర్ర తీసుకొని బూజు దులుపుతూ ఉంది, ఆ చీపురు తీసుకొని కింద తుడుస్తూ ఉంది, లేకపోతే ఏమైనా సరిగా లేకపోతే వాటిని వీటిని సరిచేస్తూ ఉంది. అప్పుడు చాలా శ్రమ పడిపోతూ ఉంది. చెమటలు పట్టేసాయి. అయ్యో, నేను ఎంత శ్రమ పడుతున్నాను, ఈ యొక్క పనుల్లో అన్నింటిలో కూడా నేను ఎంత శ్రమ పడుతున్నాను, అయితే వీళ్ళకి కనీసం నా మీద జాలి కలగడం లేదు, దయ కలగడం లేదు అనుకొని, అయ్యా నీవు మరియను పంపు. అప్పుడు ఆయన ఏమన్నాడు చెప్పండి? మార్తా, మార్తా, నువ్వు విస్తారంగా పనులు కల్పించుకొని, ఈ లోక పనులు కల్పించుకొని, లోక విషయాలు కల్పించుకొని, లోకం వాటిలోనూ ఏదో ఉన్నతమైన దాన్ని అనిపించుకోవాలని నీవు ఇలాగ ప్రయాసపడుతున్నావు. కానీ అవసరమైనది ఒక్కటే, ఆయన నామమున. ఆ సమయంలో ఆయనకి ఇవ్వాలి. ఆయనకి ఎన్ని పనులు ఉన్నా సరే ఆ సమయంలో నీవు ఈ ఆదివారం వచ్చినప్పుడు ఆ సమయాన్ని నీవు ఆయనకి ఇవ్వాల్సిన సమయము 7:30 నుండి 8 గంటల వరకు ఆయన నడిపిస్తాడు. అన్ని గంటల వరకు కూడా ఆయన సమయము. ఆ సమయాన్ని నీవు ఇంటి దగ్గర నీ యొక్క సమయాన్ని నిద్రకో, ఆ పనులకో, ఈ పనులకో మార్తలాగా నువ్వు ఉపయోగించుకొని, ఆ పనికి, ఈ పనికి, దానికి, దీనికి ఉపయోగించుకొని ఈ సమయాన్ని నీవు ఆటో ప్రయాణానికో, దానికో ఉపయోగించి పాటలు అయిపోయాకో లేకపోతే ఇంకోటి అయిపోయాకో వచ్చినట్లయితే సమయాన్ని నీవు దుర్వినియోగం చేసిన వ్యక్తివి. నీవు సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేయాలి. ఆయనది సమయం, ఆయన ఆరాధించే సమయము, ఆయన ఆరాధన కోరుకునే సమయము, ఆయన ఆరాధించబడడానికి ఇష్టపడేటువంటి సమయం ఇది. ఆయన ఆరాధించేటువంటి ఆ సమయములో పాటలు పాడుతూ ఆయన ఆరాధించాలి, స్తుతించుతూ ఆయన ఆరాధించాలి, వాక్యం విని ఆ వాక్యాన్ని బట్టి ఆయన ఘనపరుస్తూ ఆయన ఆరాధించాలి. కానీ నీవైనట్లయితే ఆ సమయాన్ని ఆ సమయం అంటే నీకు భయం లేదు, ఆ సమయం అంటే నీకు విలువ లేదు, ఆ సమయానికి ముందే నేను అక్కడ ఉండాలి, ఆ సమయాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి, ఆ సమయాన్ని నేను ఆయన ఆరాధించడం కోసమే ఉపయోగించుకోవాలి అనేటువంటి ఆలోచన ఏమాత్రం నీలో లేదు. నీ ఇష్టం వచ్చినట్టు లేగుస్తావు, నీ ఇష్టం వచ్చిన పనులు చేసుకుంటావు, నీ ఇష్టం వచ్చినట్టు వస్తావు, నీ ఇష్టం వచ్చిన సమయానికి వచ్చి ఆరాధన. ఇది నీ ఇష్ట ప్రకారం నడిచేటువంటిది. అది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కాదు. ఆయన కోసం సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి. ఆ రోజుల్లో సర్వశక్తిమంతుడు ఓడగట్టమన్నప్పుడు నోహు, అతని కుటుంబము, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైనా ఆ సమయాన్ని దానికోసం సద్వినియోగం చేసుకున్నారు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఆ సర్వశక్తిమంతుడు చెప్పిన ప్రకారము అది నిర్మించబడింది, తయారు చేయబడింది. అదే తర్వాత 7 దినములైన తర్వాత 8వ దినం వచ్చినప్పుడు ఆ సమయాన్ని ఓడలోకి ప్రవేశించడం కొరకై సద్వినియోగం చేసుకునే సమయం అది. ఆ సమయాన్ని
ఓడలోనికి వెళ్ళిపోవడానికి ఉపయోగించుకోవాలి, రక్షించబడుటకై ఆ సమయాన్ని ఉపయోగించుకోవాలి. నీవు కూడా ఇప్పుడు ఉగ్రతుని రక్షించబడుట కొరకై, ఆనాడు వారు ఎలాగైతే ఉగ్రతుని రక్షించబడుట కొరకై ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, నీవు కూడా ఇప్పుడు ఉగ్రత నుండి తప్పించబడుట కొరకై అణుబాంబులు భూమి మీదకి రాబోతున్నాయి కాబట్టి, మోషే ఏలియాలు రంగం మీదకి రాబోతూ ఉన్నారు కాబట్టి, వాడు వచ్చారంటే భూమి మీద శ్రమ తప్ప అన్ని జనులకి ఎట్టి పరిస్థితుల్లో రక్షణ ఉండదు కాబట్టి సమయాన్ని తప్పించుకోవడానికి ఉపయోగించుకోవాలి, వాక్యం కోసం ఉపయోగించుకోవాలి, లోకాన్ని విడిచిపెట్టడం కోసం ఉపయోగించుకోవాలి, లోకాన్ని సంపాదించుకోవడానికి కాదు. లోతు లోకముని విడిచిపెట్టిన కొరకై ఆ తెల్లవారుజామున సమయాన్ని ఇచ్చాడు. లోతు భార్య అయినట్లయితే లోకమును సంపాదించుకోవాలని ఆమె వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిపోయింది, శాపాన్ని పొందుకుంది. అంటే లోకస్తుల మీద ఏ శాపం ఉందో అదే శాపం ఆమె మీదకి వచ్చింది. నీవు కూడా ఈ చివరి కాలంలో లోతు భార్య వలి లోకములో సంపాదించుకున్న వాటి వైపు ఇంకా నేను అది ఇది సంపాదించుకోవాలను, లోకములో లోక సంబంధమైన వాటిని ఇంకా వీటిని పిల్లలకి, నాకు, మనవడికి, మనవరాళ్ళకి అందరికీ కూడా నేను సంపాదించాలను, అలాంటి మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే, అలాంటి బుద్ధి నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఆనాడు నయమానికి ఏది పట్టిందో, ఆ యొక్క లోతు భార్యకు ఏమి పట్టిందో, నీవు కూడా ఆయన యొక్క శాపమును, ఉగ్రతను పొందుకుంటావు. అది ఒక కుష్టి కావచ్చు. రేపు నువ్వు పొందుకుని ఆ యొక్క లోకమును సంపాదించుకోవాలని మనసు కలిగినటువంటి వారికి కలిగేటువంటి ఉగ్రత, శ్రమలు, వడగండ్లు, మోషే ఏలియాల కాలంలో ఏం జరిగాయో అవే రేపు 3.5 సంవత్సరము భూమి మీద ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి ఇది ద్రవ్యములను, వస్త్రములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, లేదా తోటలను, లేకపోతే లోకములో సుఖభోగములను సంపాదించుకున్నట్టుకి ఇది సమయము కాదు. ఇవన్నీ కూడా డబ్బు వల్ల వస్తాయి, కానీ డబ్బును సంపాదించుకోవడానికి తమ కోసము పరిగెత్తే సమయం ఇది కాదు. కానీ ఆయన కోసము సమయాన్ని సద్వినియోగం చేశాడు. ఒక సమయము పరిసయుడికి వచ్చింది, అది మంచి సమయం. ఆ సమయం ఏమిటంటే మెస్సీతో కలుసుకునేటువంటి సమయం. ఆ సమయంలో అతడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. నీవు ధనవంతుడు కాబట్టి నువ్వు కలిగి ఉన్న ధనాన్ని అమ్మి పేదలకిమ్ము, అప్పుడు నీవు పరలోకమందు నువ్వు ధనవంతుడు అవుతావని చెప్పినప్పుడు ఆ సమయాన్ని వాడు, ఆ సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడు, లేదా మెస్సీ ఏం చెప్పాడు, దాన్ని చేయడం కొరకై ఆ సమయాన్ని కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే అతడు పరలోకంలో ధనవంతుడు అయ్యేవాడు. కానీ అతడు ధనం మీద వ్యామోహం కాబట్టి, ప్రేమ కాబట్టి దాన్ని పని చేయలేక మెస్సీని నిరాకరించాడు. ఆ సమయాన్ని అతడు ఉపయోగించుకోలేకపోయాడు. ఆయనకు లోబడే సమయం అది. ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడం అనేది గొప్ప సమయం. ఆయన మనుషులు హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే సమయం. ఈ సమయాన్ని నీవు లోకమును విడిచిపెట్టుట కొరకై ఉపయోగించుకోవాలి, ఆయన ఆరాధించుటకై ఉపయోగించుకోవాలి, లోకమును సంపాదించుకోవాలని కాదు. 1000 ఏళ్ల పాలనలో ఆయనతో ఉండాలని, అందుకై ఆయన్ని సంపాదించుకోవాలని, ఆయన రాజ్యాన్ని సంపాదించుకోవాలని, మధ్య ఆకాశానికి వెళ్ళాలని, దాన్ని నేను పొందుకోవాలనేటువంటి సమయము, మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఆ సమయము దీనికోసం ఉపయోగించుకో. లోతులాగా ఉపయోగించుకున్నాడు. నీ సమయాన్ని లోకమును సంపాదించుకున్నట్టుకు సమయం. అందుకే లోకంలో మనుషులు తినుటకు, త్రాగుటకు, అమ్ముటకు, కొనుటకు, లోకములో లోక కార్యాల కోసము సమయాన్ని అంతా ఉపయోగిస్తూ ఉన్నారు. కానీ ప్రియులారా, ఇది ఆ సమయము కాదు, తమ కోసము. అందుకని ఒకడు భూమి మీద అతడు ధాన్యం విస్తారంగా పండింది, విస్తారంగా పొలంలో బాగా పండింది, సర్వశక్తిమంతుడు నన్ను బాగా దీవించాడు, ఆశీర్వదించాడు అనుకున్నాడు. అతడు కలిగి ఉన్నదంతా కూడా గూడెంసులో పెట్టాడు. ఆ ధాన్యాన్ని ఇంకా సరిపోలేదు, పక్కన ఇంకో గూడెంసు కట్టించాడు, ఆ గూడెంసులో పెట్టాడు. పెట్టిన తర్వాత పిల్లారా, అతడు ఒకరోజు రాత్రి పడుకొని అన్ని పనులు అయిపోయాక
పడుకుని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము, నీకు ఇంక ఏ లోటు లేదు, ధాన్యాగారంలో ధాన్యం సమృద్ధిగా ఉంది. అప్పుడు ఆయన అన్నాడు, ఇదిగో ఈ రాత్రి నీ ప్రాణము అడిగితే నీ ప్రాణాన్ని ఆయన తీసుకున్నట్లయితే నీవు కలిగి ఉన్నది ఎవరికి అవుతుందని చెప్పాడు. అతడు లోకమును సంపాదించుకున్నాడు. అతడు ఏం చేశాడు చెప్పండి? లోకమును సంపాదించుకున్నాడు, కానీ ప్రాణము పోదు. అందుకని తన కొరకు కూర్చుకుని వారి పరిస్థితి ఈ విధంగా ఉంటుందని చెప్పాడు ఆయన. మెస్సీ కొరకు కాక, సర్వశక్తిమంతుని కొరకు కాక, తమ కొరకు కూర్చుకుని వారి పరిస్థితి ఆ విధంగా ఉండబోతుందని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లరా, సమయాన్ని నీవు ఆయన కోసం ఉపయోగించాలి. ప్రతి పనిలో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి కార్యములు కూడా, పరిచర్య అన్నిటినీ కూడా నువ్వు ప్రతి విషయము ప్రతిదీ కూడా ఆయన కోసమే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కారణం ఏమిటంటే ఇవి దుర్దినములని కాదు, కానీ ఉగ్రత దినమునివి. మనం ఉగ్రత దినముల్లో మనము నివసిస్తున్నాం, ఉగ్రత దినములో మనం ఉన్నాము. ఉగ్రత నుండి తప్పించుకునే సమయం ఇది. కాబట్టి సమయాన్ని నీవు ఆయన కోసము సద్వినియోగం చేసుకోవాలి. ఏలియా పిల్లారా ప్రకటించవలసిన సమయంలో ప్రకటించాడు. ఒక సమయం వచ్చింది. అది ఏ సమయం అని అంటే సర్వశక్తిమంతుని ఎదుట కొనుకోబడే సమయం అది. ఆ సమయము అతడు ఏలియాకు తెలుసు. మనము ఈనాడు ఎరుగున్న రీతిగానే ఏలియాకు కూడా తను కొనుకోబడే విషయం తెలుసు. అందుకే శిష్యులు అంటున్నారు, నీ గురువు పరమను కొనుకోబడిన విషయం నీవు ఎరుగుదువా అని ఎలీషాను అడుగుతున్నారు. అక్కడ వారికి ఏలియా ఆరోహణమయ్యే విషయము, అతడు కొనుకోబడతాడనే విషయము ఏలియాకు తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకు కూడా తెలుసు. ఈనాడు చాలామంది ఏమంటారంటే వధువు కనుకోబడే వ్యవసాయం ఎవరికి తెలియదండి, ఎప్పుడు వెళ్ళిపోతాం ఎవరు తెలియదండి, ఎప్పుడు కొనుకోబడతాం ఆ దినము జామ గడి ఎవరికి తెలియదండి. వాడు పనికి మారినోళ్ళరా, బయలుపరచబడినప్పుడు ఆయన వచ్చినప్పుడు తెలుస్తుందని బైబిల్ చెబుతుంది. ఆ కాలం, ఆ దినముల గురించి, ఆ కాలం గురించి మీకు వ్రాయనక్కర్లేదు. ఆ దినము దొంగ వలె మీ మీద వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. యెజబెల మీదకు ఉగ్రత రాబోతా ఉంది. వచ్చే విషయము ఏలియాకు తెలుసు. అందుకనే ఏలియాతో సర్వశక్తిమంతుడు చెప్పాడు కూడా. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఆ సమయాన్ని ఏలియా సర్వశక్తిమంతుని కోసం ఉపయోగించుకున్నాడు. నాకు ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, నువ్వేం చెప్తే దాన్ని నేను చేయలేను, నేను అది ఆ పని మీద వెళ్తున్నాను, ఈ పని మీద వెళ్తున్నాను, అక్కడ అది కొనబోతున్నాను, అది అమ్మబోతున్నాను, అది చేయబోతున్నాను అని కొంతమంది చెప్పారు. నన్ను వెంబడించండి అంటే ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వడానికి వాళ్ళు వెనకడుగు వేశారు. ఏం చేశారంటే, ఇదిగో నేను ఎద్దులు కొన్నాను, పొలము కొన్నాను, ఇదిగో ఇప్పుడు వాటిని వర్షాలు పడతా ఉన్నాయి, వెళ్ళి పొలంలో దున్నాలి. ఇప్పుడు కనుక పంట విత్తనాలు కనుక చల్లకపోయినట్లయితే పంట చేతికి రాదు. కాబట్టి ఈ సమయాన్ని నేను దీనికోసం ఇస్తానే తప్ప నీకివ్వలేనన్నాడు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు ఆయన. ఆ వ్యక్తిని పిలిచినప్పుడు, ఇదిగో నేను ఇప్పుడు వివాహం చేసుకున్నాను, నేను నా భార్యతో నేను సంతోషంగా ఉండాలి, హనీమూన్కి వెళ్ళాలి, మా బంధువుల ఇళ్ళకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, నాకు సమయం లేదు నీకు ఇవ్వడానికి అన్నాడు. ఇంకొక వ్యక్తిని పిలిచాడు. అతడు అన్నాడు, మా తండ్రి చనిపోయాడు, అతన్ని పాతి పెట్టాలి, బంధువులందరూ వచ్చారు, చుట్టాలందరూ వచ్చారు, ఇప్పుడు రమ్మంటే రావడానికి అవ్వదు, తండ్రి చనిపోయినప్పుడు నీవు రమ్మడానికి నీకేమైనా పని చేస్తుందా? ఆ సమయాల్లో ఆయన పిలుస్తాడు. నువ్వెంత ఆయన ప్రేమిస్తున్నావో లేదో, ఆయన సమయాన్ని ఇస్తావో లేదో తెలుసుకోవడానికి. ఇప్పుడు ఇరుగ్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, కుదరదంటానికి లేదు. ఆ సమయాన్ని సర్వశక్తిమంతునికి ఇవ్వకుండా మృతులకు ఇచ్చాడు. ఎందుకంటే మృతులు పాతి పెట్టుకుని నీవు వచ్చి నన్ను వెంబడించు. మృతులు అనగా చచ్చిన శవం ఎలాగో అలాగే ఆయన అంగీకరించినటువంటి విగ్రహారాధన, పాపములు, లోకములు, వీటన్నిటిలో ఉన్నవారు కూడా మృతులే. ఈ మనుషులందరూ కూడా ఆయన దృష్టిలో ఏమైనారు చెప్పండి? మృతులైనారు. ఆ వచ్చిన బంధువులు, చుట్టాలు, పక్కాలు అందరూ కూడా మృతులే. ఆయన ఎరగిన వాళ్ళే. మృతులు పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చి నన్ను వెంబడించున్నాడు. మృతులకి వెళ్ళి నువ్వు చేసేదేంటి? మృతుల దగ్గరికి వెళ్ళి నువ్వు ఏడ్చేదేంటి? అది కాదు. సమయాన్ని నాకు ఇవ్వమన్నాడు.
ఆ సమయాన్ని అతను సద్వినియోగం చేసుకున్నట్లయితే అది ఎంత ధన్యతో. అందుకే ఆయన అంటాడు, నాగడి మీద చేయబెట్టి వెనక తట్టు చూసే ఏ ఒక్కడు కూడా నా రాజ్యములకు వారసుడు కానేరని చెప్పాడు. కాబట్టి నాగడి మీద చేయబెట్టి లోతు భార్య వెనక తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఆమె ఆ యొక్క సోయరుకు ప్రవేశించలేకపోయింది. ఆమె రక్షించబడలేకపోయింది, శాపగ్రస్తురాలుగా మిగిలిపోయింది. ఇవ్వవలసిన సమయం ఆయనకి ఇవ్వాలి. అది ఆయన సమయాన్ని నీవు ఇంకొక కార్యాలకి ఉపయోగించుకోకూడదు. ఇది ఉగ్రత నుండి తప్పించుకునే సమయం. ఆయన కోసమే ఆ సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి ఏలియా నువ్వు బేతేలుకి వెళ్ళు, లేకపోతే ఎరుకోకి వెళ్ళు, లేకపోతే యోర్దానికి వెళ్ళు, లేకపోతే ఎరుకోకి వెళ్ళు, లేకపోతే నువ్వు బేతేలుకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళమన్నా, వెనక్కి వెళ్ళమన్నా, ముందుకు వెళ్ళమన్నా సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాన్ని చేసేందుకు, ఆ సమయాన్ని ఆయనకి ఇచ్చేందుకు అతను సిద్ధముగా ఉన్నాడు. ఒకటవ చోట, రెండవ చోట, మూడవ చోటకు వెళ్ళాడు. వెళ్ళమన్నాడు. ఏమయ్యా నువ్వు ముందేమో ఇక్కడ ఎరుకో నుండి వెళ్ళిపోతానన్నావు, నేను ఎరుకో నుండి ఎత్తబడలేదు, ఇది నిజమేనా? బేతోలు నుండి వెళ్ళిపోతానన్నావు, బేతోలు నుండి ఎత్తబడలేదు, ఇది నిజమేనా? సందేహించరా? నువ్వు మాట మారుస్తున్నావు, నీ మాట కరెక్ట్ లేదు, నీ మాట తేడా ఉంది అన్నాడా? అల్లా. ఎలిషా అన్నాడా? అల్లా. మౌనముగా వెంబడిస్తూ హల్లెలూయా. ఆ సమయాన్ని ఎత్తబడి కొరకు ఆయన ఉపయోగించుకుంటున్నాడు. అది మనకు దృష్టాంతముగా ఉన్నది. ఏలియా 3లో నుండి ఒక చోట, రెండవ చోట, మూడవ చోట పైకి వెళ్ళిపోయాడు. మనము కూడా ఇప్పుడు అలాగే అవన్నీ కూడా మనం ఏలియా కాలంలో, ఏలియా ఆరోహణమయ్యే సమయంలో ఉన్నామని మనకు రుజువు చేయడం కొరకై ఇప్పుడు ఆ యొక్క మూడు చోట్లకు ఆయన నడిపించిన ఆయనే అక్కడ ఏలియాని నడిపించాడు. 8వ దినములో ఓడలోనే చేర్చిన ఆయనే తెల్లవారుజామున లోతును బయట తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా ఆయనే మనతో ఉన్నాడని, వారిని రక్షించిన ఆయనే, ఏలియాని తీసుకుని వెళ్ళిన ఆయనే ఇప్పుడు కూడా 3లో నుండి మనం తీసుకుని వెళ్తాడని రుజువు చేయడం కొరకై ఆ కార్యములు నీ కొరకు ఆయన జరిగించాడు. ఏలియా సమయాన్ని ఉపయోగించుకున్నాడు కనుక నీవు కూడా ఈ సమయాన్ని ఆయన కోసము నువ్వు ఉపయోగించుకోవాలి. సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఇది ఏలియా తను ఆరోహణమోడు కొరకై, ఏలియా శరీరం మార్పు పొంది పైకి వెళ్ళిపోవడం కొరకై ఆ సమయాన్ని సర్వశక్తిమంతునికి ఇచ్చాడు. తను రక్షించబడిన కొరకై ఇచ్చాడు ఆ సమయాన్ని. నీవు కూడా ఏలియా వలె రక్షించబడిన కొరకై నీ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఆయన నామమున సద్వినియోగం చేసుకో. భోజనం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ప్రార్థనకి సమయాన్ని సద్వినియోగం చేసుకో. నువ్వు నోటితో తింటూ ఉండవచ్చు, కానీ మనసుతో ఆయన స్తుతిస్తూ. నువ్వు ఏ పనులు చేస్తున్నా నీ మనసు ఆయన మీద ఉండాలి. నువ్వు ఏ ఉపచారములు చేస్తున్నా మనసు ఆయన మీద ఉండి స్తుతిస్తూ ఉండాలి. అందుకని ఆ సమయంలో ఏలియా లోకమును సంపాదించుకున్న కొరకు పరిగెత్తలేదు, కానీ ఉగ్రతను తప్పించుకున్నట్టు కొరకై, అగ్నిరథములో అతను కొనుగోబడి కొరకై, సర్వశక్తిమంతుని యొక్క రాజ్యమును సంపాదించుకున్న కొరకై ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మిగతా వాళ్ళైనట్లయితే వ్యర్థమైన ఆరాధనల కోసం, వ్యర్థమైనటువంటి ఆ యొక్క బయలు అస్తారోతు దేవత పూజలు చేస్తూ ఆ సమయాన్నంతా కూడా దయ్యపు ఆరాధనలకు ఇచ్చారు, సాతాను యొక్క ఆరాధనలకు ఇచ్చారు. కానీ ఏలియా ఇవ్వలేదు. ఆ సమయాన్ని తినుటకు, త్రాగుటకు, తిరుగుటకు, పాపానికి, లోకానికి అన్నిటికి ఇచ్చారు. ఆ సమయాన్ని వ్యర్థమైనటువంటిది అది. లోకమును సంపాదించుకున్నట్టుకై ఇచ్చారు ఆ సమయాన్ని. కానీ ఇది ఏ సమయం చెప్పండి? అది ఆ సమయమా? ఇది తప్పించుకునేటువంటి సమయం. ఇది లోకంలో వాళ్ళందరూ కూడా లోకాన్ని సంపాదించుకుంటున్నారు, లోక వస్తువులు సంపాదించుకుంటున్నారు, బంగారాన్ని సంపాదించుకుంటున్నారు, ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి విలువైన వాటిని సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద డిగ్రీలు సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. ఆ దేశంలో ఈ దేశాల్లో స్థిరపడిపోయి మంచి ఉన్నతమైన వాటిని సంపాదించుకొని
సమయాన్నంతా కూడా ఈ రోజుల్లో చదువులకే ఇచ్చేస్తున్నారు, కాలేజీలకే ఇచ్చేస్తున్నారు, పాఠశాలలకే ఇచ్చేస్తున్నారు, ఉద్యోగాలకే ఇచ్చేస్తున్నారు. సంపాదన కోసమే, డబ్బు కోసమే సమయాన్నంతా ఇస్తూ ఉన్నారు. కానీ ఆయనకు సమయం ఇచ్చేవారు ఎవరు? ఆయన వదిలేస్తే ఆయన లోకం ఇవ్వకపోవచ్చు. లోకానికి ఆయన నమ్మడానికి కానీ, ఆయన వాక్యం వినడానికి కానీ, ఆయన బోధ వినడానికి కానీ, ఆయన సన్నిధిలో గడపడానికి కానీ వారికి సమయం లేకపోవచ్చు. ఆయన వధువిస్తుంది, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నువ్విస్తావు. కాబట్టి సమయాన్ని ఏం చేయాలి చెప్పండి? సద్వినియోగము చేసుకోవాలి. ఇది నీవు రక్షించబడ్డ కొరకై ఆయన సన్నిధిలో గడపాలి, ప్రార్థించాలి. ఓ ఆయనకిచ్చే సమయం ఇది. రూపాంతరం పొందుట కొరకై ఆయనకిచ్చేటువంటి సమయము ఇదే. శిష్యులతో ఆయన చెప్పాడు, మీరు వెళ్ళి ఆ మేడగదిలో మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మీకు వాగ్దానం చేయబడింది కాబట్టి ఆ వాగ్దానం పొందు వరకు మీరు కనిపెట్టండి అన్నప్పుడు, మాకు ఆ సమయం లేదు, ఈ సమయం లేదు, మాకు కుదరదు, మాకు బోర్డు పనులు ఉన్నాయి, ఎద్దులకు మేత వేయాలి, గేదెలకు మేత వేయాలి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, రావడానికి కుదరదు, వీలు పడదు, మేము కనిపెట్టలేం, మేము ప్రార్థించలేం అని చాలామంది ప్రార్థించలేకపోయారు. కానీ 120 మంది ఎన్ని పనులున్నా మరి వలే ఎన్ని ఉన్నప్పటికీ కూడా అవి పక్కన పెట్టేసి వారు వచ్చి ఆయన సన్నిధిలో కనిపెట్టారు. సమయాన్ని ఆయనకి ఇచ్చారు. ఆయన నమస్తాం. నీ సమయాన్ని వాక్యం వినడం కోసం ఇవ్వాలి. నీ వాక్యం, నీ సమయాన్ని పాటలు పాడడం కోసం, పాటలు నేర్చుకోవడం కోసం ఆ సమయాన్ని ఇవ్వాలి. బైబిల్ చదువుకోవడానికి సమయాన్ని ఇవ్వాలి. ఆ ఇతరులకి బైబిల్ అనగా సమాజంలో ఉండే పరిస్థితుల కోసం, పరిస్థితుల అవసరాల కోసం నీ సమయాన్ని ఇవ్వాలి. వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం కోసం నీ సమయాన్ని ఇవ్వాలి. అన్ని విషయాలలో నీ సమయమును ప్రియులారా ఆయన కోసం సద్వినియోగం చేసుకోవాలి. నీకు ఇవ్వబడిన సమయాన్ని, నీకు ఇవ్వబడిన అల్పకాలపు ఆయుష్ని ఆయన కోసము సద్వినియోగం చేసుకోవాలి. సమయము ఇది ఎత్తబడాలి అని అంటే, కొనుక్కోబడాలి అంటే ఇది సమయాన్ని లోకాన్ని సంపాదించుకోవడం కోసం పరిగెత్తే సమయం ఇది కాదు. నీ కోసమై, ఆయన కోసమై ప్రయాసపడే సమయం ఇది. ఆయన కోసమై శ్రమపడే సమయం ఇది. ఆయన కోసమై లోకమును విడిచిపెట్టే సమయం ఇది. ఇది లోకాన్ని విడిచే సమయమే తప్ప సంపాదించుకునే సమయం ఇది కాదు. కాబట్టి ప్రియారా, ఈ లోకంలో మనుషులు చూసినట్లయితే ఎక్కడ చూసినా అందరూ కూడా నిద్రలేస్తే సంపాదన గురించి ఆలోచిస్తారు, సంపాదన గురించే మాట్లాడుకుంటారు, సంపాదన గురించే బాధపడుతూ ఉంటారు, సంపాదన గురించే విచారిస్తూ ఉంటారు, సంపాదన గురించే కలహాలు వస్తూ ఉంటాయి, సంపాదన దగ్గరే వివాదాలు వస్తూ ఉంటాయి. ఈ సంపాదన విషయంలోని ప్రపంచంలో చాలా గందరగోళం జరుగుతూ ఉంది. అందుకనే ఇది నీవు లోకములో అవి ఇవి సంపాదించుకోవాలని మనసును కలిగి ఉన్నట్లయితే, నీ కోసమై, నా కుటుంబం కోసమై అవి ఇవి సంపాదించాలి అంటే, అదిగో ఆ ఇళ్ళు సంపాదించాలి, లేకపోతే ఆ పొలాలు సంపాదించాలి, లేకపోతే బంగారం సంపాదించాలి, వాళ్ళ కోసం డబ్బులు సంపాదించాలి, వాళ్ళ కోసం 50,000 60,000 విలువైన వస్త్రాలు సంపాదించాలి. ఇవన్నీ నేను సంపాదించి పెడితే రేపు నా పిల్లలు నన్ను తిట్టుకోకుండా ఉంటారు. మా మేము సంపాదించలేదు, మా నాన్న సంపాదించలేదు, రేపు నన్ను తిట్టుకోకుండా ఉంటారు. ఇవన్నీ సంపాదించాలని నీ కోసము, నీ కుటుంబం కోసము, వాటి కోసము నీ సమయాన్ని ఇచ్చే సమయం ఇది కాదు. కానీ ఆయన కోసమును ప్రయాసపడే సమయం ఇది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. గెహాజీ వలె మనసును ఉన్నట్లయితే ప్రమాదంలో పడిపోతావు. గెహాజీ వలె నువ్వు ఉన్నట్లయితే ఉగ్రతని ఎదుర్కొంటావు. కాబట్టి నీవు ఆ విధంగా నీ కోసము లోకాన్ని సంపాదించుకోవాలి, నీ కుటుంబం కోసం లోకాన్ని సంపాదించుకోవాలని కాదు. కానీ ఆయన్ని, నేను, నా కుటుంబము
మేమందరం కూడా ఆయన్ని సంపాదించుకోవాలి. ఆయన మాలో ఉండాలి, ఆయన మాలో నివసిస్తూ ఉండాలి. మాలో నివసిస్తూ ఆయన నడుస్తూ మాలో ఉండి మమ్మల్ని జీవింపజేస్తూ ఉండాలి. ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ ఆయన బిడ్డలని చెప్తా ఉంది. మా కుటుంబము ఆయన మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉండాలి. మహిమ శరీరముతో ఆయన ఎదురుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన సంపాదించుకోవాలనే మనసుతోనే, ఆ రాజ్యమును సంపాదించుకోవాలనే మనసుతోనే మీరు ఉండాలని వాక్యం చెప్తా ఉంది. అందుకని ఆయన రాజ్యమును, నీతిని మొదటగా మీరు వెతకండి. దాన్ని సంపాదించుకోవడం కోసమై మీరు ఆ మనసు కలిగి ప్రయాసపడి ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వండి. మిగతా మీకు ఏమి కావాలో ఆయనకి తెలుసు. వాడిని ఆయన మీకు ఇస్తాడు. సమయాన్ని ఆయన కోసం ఇవ్వాలి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ బైబిల్లో మనము చూస్తే, బైబిల్లో యోధాను గురించి మనం చూస్తాం. యోధా అలాగే శిష్యులందరూ కూడా మెస్సీ యొక్క వాక్యమును సంపాదించుకుంటున్నారు. మెస్సీతో పాటు వెళుతున్నారు. అద్భుతములు, సూచక్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ వాళ్ళు చూస్తున్నారు. ఆయన మహిమపరుస్తున్నారు. మెస్సీని పొందుకున్నందుకు, మెస్సీతో ఉన్నందుకు వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. కానీ యోధా అయినట్లయితే, అంటే వీళ్ళు సమయాన్ని, అంటే శిష్యులు ఆ సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేస్తున్నారు. ఆయన వెళ్ళమన్న చోటుకి వెళుతున్నారు. మీరు ఫలానా చోటుకి వెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళుతున్నారు. ఆయన ఏమి చెప్తే దాని ప్రకారం నడుస్తూ సమయాన్ని ఆయన కోసం ఇచ్చేస్తున్నారు. కానీ ఇస్కరియోతు యోధా అయినట్లయితే ఆ సమయాన్ని డబ్బు సంపాదించుకోవడం కోసం ఇచ్చాడు. ఏం చేశాడు చెప్పండి? డబ్బు సంపాదించుకోవడానికి ఆ సమయాన్ని ఇచ్చాడు. అతడు పరిశీలి ఎక్కడ దొరుకుతారా, ఏమిటా, ఫలానా డబ్బులు ఇస్తే ముద్దు పెట్టి అప్పగిస్తానన్నాడు, ఆయన కనపడలేదే, ఏ వీధిలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఏమిటి? ఈ సమయాన్ని అంతా కూడా ఆ ఇస్కరియోతు యోధా ఆ పరిశీలి కోసం ఉపయోగిస్తున్నాడు. డబ్బు సంపాదించుకోవడం ఉపయోగిస్తున్నాడు. అతడి ఆలోచన అంతా ఆ విధంగా ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది చెప్పండి? సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదు. సమయాన్ని లోకానికి ఇచ్చేసాడు, లోక మనుషులకు ఇచ్చాడు. లోక స్నేహితులతో గడపడానికి, లోక స్నేహితులతో గడపటకు, ఆడుటకు, డ్యాన్సులు చేయడానికి, వాటికి వీటికి సమయాన్ని ఈ లోకంలో మనుషులు అనేక మంది ఇస్తూ ఉన్నారు. మన సమయాన్ని ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఆయనకి. ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకోవడానికి కాదు. లోకంలో మనుషులు ఒక చోటకు చేరి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ముందోడి గురించి, వెనకోడి గురించి, పక్కోడి గురించి, వీళ్ళ గురించి, వాళ్ళ గురించి ఏదో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దురదృష్టవులు. వినకపోతే నిద్ర పట్టదు, వినకపోతే ఏమి తోచదు. ఎవరెవరి గురించి వినాలి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా ఉండరు, ఈ విషయాలని, లోకస్తుల విషయాలను వీళ్ళకి కావాలి. లేకపోతే నిద్ర పట్టదు. అదొక రకమైన స్పిరిట్. అది సమయాన్ని ఈ విషయాలకు ఇచ్చేస్తూ ఉంటారు. బాధ ఇది. అయ్యో, సమయాన్ని ఆయన కోసం నేను సద్వినియోగం చేసుకునేది, సమయాన్ని నేను ఆయన కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఇది నేను ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకున్నట్టు కొరకై వాళ్ళ దగ్గర కూర్చునే సమయం ఇది కాదు. ఎందుకంటే ముసలోళ్ళు అనగా వాళ్ళ బాధ్యతలన్నీ అయిపోతాయి. లోకంలో మనం చూస్తుంటాం, పిల్లలు పెళ్లి చేయాల్సిన పని లేదు, ఏమీ ఉండదు, అన్ని బాధ్యతలన్నీ అయిపోతాయి. కాబట్టి నలుగురు ముసలోళ్ళు ఒక చోట చేరి, ఒక అరుగు దగ్గరికి చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఊళ్ళో విషయాలన్నీ, అక్కడ ఎలాగంట, అక్కడ అలాగంట, అక్కడ ఇంత కట్టించి పెళ్లి చేశారంట, అయ్యి బాబు వాళ్ళ అబ్బాయి మంచి పొజిషన్లోకి వెళ్ళాడంట, బాబు ఆయనకి మంచి ఉద్యోగం వచ్చిందంట, ఆయన ఇలా సంపాదించ, ఆయన పడ్డాడంట, ఆయన అదంట ఇదంట అని ఏయో విషయాలన్నీ కూడా, ఊళ్ళో జరిగిన విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ కూర్చుంటారు. ముసలికి ఇంకే బాధ్యత ఉండదు. నీవు అలాంటి వ్యక్తివి కాదు. అలాంటి వారి దగ్గర కూర్చునే సమయం ఇది కాదు. కానీ కుర్రవాడు ఉంటారు, ఒక చోటకు చేరుతారు. క్రికెట్ గురించో, సినిమాల గురించో, షికార్ల గురించో, అవో ఇవో రాజకీయాల గురించో, అవో ఇవో ఏ ఒకటి పనికి వాళ్ళ విషయాలు చెప్పుకుంటూ ఉంటారు, అవసరం లేని విషయాలు. అక్కడే చేరుతారు. సమయాన్ని అంతా కూడా ఆ విషయాలకి ఇచ్చేస్తారు. అవి అవసరమైతే పర్లేదు, కానీ అవి ఆత్మ సంబంధంగా ఉపయోగపడేవి కాదు. ఆత్మ సంబంధం విషయాలు కాదవి. సమయాన్ని నీవు అలాంటి విషయాల కోసమై, అలాంటివి నీ ముందేసుకొని వాటిని చూస్తూ, వాటి వింటూ ఆ సమయాన్ని, ఆ పనికిమాల వాటి కోసం ఇచ్చేటువంటి సమయం ఇది కాదు. కానీ అలాంటి జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని,
పరిగిమాల జ్ఞానాన్ని సంపాదించుకునే సమయం ఇది కాదు. కానీ ఉగ్రత నుండి తప్పించుకునే సమయమును, ఈ కాలాన్ని గుర్తించే జ్ఞానము కావాలి. ఆయన హల్లెలూయా, ఆ జ్ఞానాన్ని మనకు ఆయన ఇచ్చాడు. ఇది లోకమంతం కాబోతుందని, ఇది రక్షించబడే సమయం ఇదని ఆయన జ్ఞానం ఇచ్చాడు కాబట్టి నువ్వు గ్రహించగలిగావు. సొలొమోను అదే అడిగాడు, లోకము నాకు కావాలి, ప్రపంచ విదేశం నేను అవ్వాలి, ప్రపంచాన్నంతా నేను సంపాదించుకోవాలి, ప్రపంచంలో నేనే గొప్ప రాజును అనిపించుకోవాలి అని అతడు ఏ మాత్రము కూడా ప్రపంచ రాజుగా మారాలని, అవ్వాలని, దాన్ని సంపాదించుకోవాలని అడగలేదు. కానీ జ్ఞానమును, వివేచనను సొలొమోను అడిగాడు. ఆయన మిగతావి కూడా ఆయన ఇచ్చాడు. నీవు కూడా సమయాన్ని, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోవడం. అందుకని బాబా ఆయన యొక్క వాక్యం వినడం వలన, ఆయన వాక్యమును చదవడం వలన ఆ జ్ఞానాన్ని నువ్వు పంచుకోగలుగుతావు తప్ప. అందుకనే దేవారాత్రులు వాక్యమును ధ్యానించువాడు ధన్యుడు, అట్టివాడు నీటి యొద్దను నాటబడినటువంటి చెట్టు వలె ఉండి తగిన కాలం ముందు అతడు ఫలించి ఉంటాడని బైబిల్ చెప్తాడు. సమయాన్ని ఆయన కోసం నువ్వు ఇవ్వాలి, లోకము కోసము కాదు. సుమా, నాకేమి తోచం లేదు, ఇంటి దగ్గర ఉంటే నా వాళ్ళందరూ తీసుకొని వెళ్ళి అటు ఇటు తిరిగి వస్తే బాగుంటుంది. ఏమి తోచడం లేదు, బైబిల్ చదువు. నీకు అర్థమైందా? వాక్యాన్ని చదువు, వాక్యాన్ని విను. సమయాన్ని ఆయన కోసము సద్వినియోగం చేయాలి. రక్షించబడి కొరకై, ఉగ్రతను తప్పించుకోవడం కొరకై సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మెయిన్ రోడ్డు వెళ్ళిపోతే, బజార్కి వెళ్ళిపోతే తెవలదు, ఒక్క పొట్టున అవ్వదు. అరగంటలో రావాలనుకొని 2-3 గంటలు గడిపేస్తాను. అయ్యో ఈ సమయం ఇలాగా దుర్వినియోగపోతుంది, ఈ సమయాన్ని అంతా కూడా నేను వృధా చేసుకుంటున్నానే అనే భయం లోపల ఉండదు. ఆ షాపులోకి వెళ్ళి బట్టలు చూస్తారు, చీరలు చూస్తారు, షర్టులు చూస్తారు, ప్యాంట్లు చూస్తారు, నచ్చదు. ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతారు. అలా ఆయన అంటుంటాడు, లేదా భార్య అంటుంది, వెళ్ళిపోదామండి, ఉండవే అంటారు. ఇంకా ఇంకో చోటుకి వెళ్ళి, ఆ చోటుకి వెళ్ళి, ఈ చోటుకి వెళ్ళి ఆ 7 గంటలకు ఎప్పుడు వెళ్ళిన వారు 11 గంటలకు వచ్చేస్తారు. ప్రార్థనకు సమయం లేదు, కుటుంబ ఆరాధనకు సమయం లేదు, వాక్యానికి సమయం లేదు. సమయాన్ని నువ్వు షాపుల దగ్గర నాశనం చేశావు. నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు ఏదైనా కొనుక్కోవాలి, లోకంలో నాకు తినాలి, కానీ మనసు అదే అయిపోకూడదు. నీకు ఆ సమయం గంటల తరబడి దుర్వినియోగం చేయకూడదు. నీవు బైబిల్ చెప్తున్న ప్రకారం ఈ చివరి కాలంలో వీటన్నిటినీ సంపాదించుకున్నట్టుగా ఇది సమయం కాదు. ఎందుకు కాదంటే ఇది లయమైపోతూ ఉంది, నాశనం కాబోతూ ఉన్నది. కారణము మనం ఉగ్రత దినములో ఉన్నాం. ఒక దినమున మనం ఎత్తబడిన తర్వాత ఎప్పుడు చూస్తున్న అమెరికా అది కనబడదు, కొన్ని దేశాలు కనబడవు, మన బాంబుల చేత అవి నాశనం చేయబడతాయి. బ్రహ్మాం గారు చూసిన 7వ దర్శనం అమెరికా కనబడలేదని చెప్పాడు ఆయన. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఈ సమయాన్ని నువ్వు లోకములో నీ కోసము అది ఇది అని గెహాజీ వలె సంపాదించుకునే సమయం కాదు, కానీ ఆయన కోసము, ఆయన యొక్క ఆత్మ సంబంధమైన సమాజము కోసము, మెస్సీని సంపాదించుకోవడము కోసము, ఆ పరలోకం యొక్క బహుమానము, ఆ ప్రతిఫలము పొందుకోవడము కోసము సమయాన్ని సద్వినియోగం చేసుకునే సమయం. ఒకప్పుడు మోషే సమయాన్ని ఐగుప్తు దేశానికి ఇచ్చేశాడు, ఐగుప్తు జ్ఞానానికి ఇచ్చాడు. గంటల తరబడి ఐగుప్తు దేశం యొక్క చరిత్రను చదివేవాడు, భూగోళాన్ని, సైన్స్ని, ఆ పిరమిడ్ల గురించి, ఆ యొక్క మనుషుల యొక్క శవాలు అవి పాడవకుండా పిరమిడ్లో పెట్టడానికి, అవి పాడవకుండా ఉండడానికి ఏమేమి కలపాలి, ఏమిటి అప్పుడు వేసిన రంగులు ఏమిటి, ఆ రంగులు ఏ విధంగా, ఇదన్నిటి గురించి కూడా మోషే ఎరిగి ఉన్నాడు. మోషే అతడు ఎందుకంటే అతడు పాండిత్యము కలిగిన వాడు, గొప్ప జ్ఞానము కలిగిన వాడు, అతడు బలము కలిగిన వాడు కూడా.
అందుకని తన బలము ద్వారా ఇజ్రాయిల్ని ఐగుప్తు దేశం నుండి విమోచించాలనుకున్నాడు. అది మానవ బలము ద్వారా విమోచించబడేది కాదు, అది సర్వశక్తిమంతుడే విమోచించాలి. అందుకని ఒక ఐగుప్తుడిని చంపాడు అతను. మోషే, నీవు గనక నీ బలము ద్వారా విమోచించలేవు, కానీ విమోచిస్తే నీకు ఘనత వస్తుంది, కానీ నా నామానికి ఘనత రాదు, నాకు రాదు అని యావే మోషేని పిల్లారా ఆయన ఘనత పొందు నిమిత్తమై మోషేని ప్రత్యేకపరిచాడు. మోషే సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేసుకున్నాడు. ఆ గొర్రెలు కాస్తూ లేకపోతే పశువులు కాస్తూ ఆ సమయంలో ఆయన స్తుతించేవాడు. హెబ్రీయుల సర్వశక్తిమంతుడు నీవే, అబ్రాహాము యొక్క సర్వశక్తిమంతుడు, యాకోబు సర్వశక్తిమంతుడు ఎవరై ఉన్నారో ఆయన్ని ఆ గొర్రెల దొడ్డి దగ్గర, మేకలు లేకపోతే ఆ యొక్క పశువుల దొడ్డి దగ్గర మోషే ఆయన స్తుతిస్తూ గణపరుస్తూ కీర్తనలు పాడుతూ ఆయన మయంపరుస్తూ ఆ సమయాన్ని పాటల కోసము వాక్యము కోసము ఆయన కోసము ఉపయోగించుకుంటూ ఉండేవాడు. ఓ సమయాన్ని ఎవరైతే ఆయన కేటాయిస్తారో ఆ ఆయన యొక్క ఇచ్చినటువంటి ఆ సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వాడితో ఆయన మాట్లాడతాడు. నీకు ఆయనతో గడపడానికి నీకు సమయం లేనప్పుడు, ఆయన నీతో మాట్లాడడానికి కూడా నీకు సమయం ఉన్నప్పుడు ఆయన నీతో ఎలా మాట్లాడతాడు? మోషే ఆ సమయాన్ని ఇచ్చాడు. మోషే కనిపెట్టాడు, ప్రార్థించాడు. ఎవరైతే ఆయన పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో వెతుకుతారో వారికి ప్రత్యక్షం అవుతాడు, అద్భుత ప్రత్యక్షం అవుతాడు. ఆయన మోషే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సమయాన్ని ఆయనకిచ్చి ఆ ఎడారి ప్రాంతంలో ఏకాంతముగా ఆ యొక్క పశువులు దొడ్డి దగ్గర లేకపోతే పశువులు మేపుతూ ఆయన్ని వెతికేవాడు. నాయన ఏమిటి నాకు ఈ పరిస్థితి, నేను హెబ్రీయుడును, వాళ్ళందరూ ఐగుప్తు దేశంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను, ఏమిటి ఇది? వాళ్ళు శ్రమలు పడుతున్నారు, వేదనలు పడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు. అవన్నీ నేను చూశాను. వాళ్ళకి విమోచిస్తావని నువ్వు వాగ్దానం చేశావట. ఆ వాగ్దానం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏమిటి ఇప్పుడు? సమయాన్ని ఆయన కోసం మొరపెట్టుడు కొరకై మోషే ఉపయోగించాడు. ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఆ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. ఎందుకనంటే అది ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుండి విమోచించబడే సమయము కాబట్టి. అది ప్రియులారా, అందువల్ల మోషే ఆ సమయాన్ని సర్వశక్తిమంతుడికి ఇచ్చినందువల్ల సర్వశక్తిమంతుడు అగ్ని పొదలో ప్రత్యక్షమయ్యాడు. ఆ పొద మండుతూ ఉన్నదే కానీ కాలలేదు. మోషే అప్పుడు మోషే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు ఐగుప్తు దేశమునకు వెళ్ళమని ఆ యొక్క సర్వశక్తిమంతుడు సెలవిచ్చాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అయ్యో, నా సమయాన్నంతా ఐగుప్తు దేశంలో నేను నా గొర్రెలు నా మేకలు ఈ వ్యవహారం అంతా ఏంటి, ఇదంతా ఎలాగైపోద్ది, ఏమిటి ఈ సమయం, మరి నేను అక్కడ గడిపేది వీటి పరిస్థితి ఏంటి, ఏం ఆలోచించరా? సర్వశక్తిమంతుడికి సమయాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. బయలుదేరాడు, ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. సర్వశక్తిమంతునికి సమయాన్ని ఇచ్చాడు. సర్వశక్తిమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు. అది వెళ్ళి ఐగుప్తు ఫరోతో చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయెల్తో చెప్తూ ఉన్నాడు. సర్వశక్తిమంతునితో సమయాన్ని ఇచ్చి సర్వశక్తిమంతునితో గడుపుతూ ఉన్నాడు. నీవు ఆయనతో గడిపితే, ఆయన యొక్క సమయాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో గడిపితే మోషేతో మాట్లాడినవాడు, ఏలియాతో మాట్లాడినవాడు, అబ్రాహాముతో మాట్లాడినవాడు నీతోనూ మాట్లాడతాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. మనుషులు ఈనాడు కడుపు గురించి ఆలోచిస్తూ ఉన్నారు తప్ప, రొట్టెల గురించి ఆలోచిస్తూ ఉన్నారు తప్ప, మనుషుడు బ్రతికేది రొట్టె వల్ల కొంతకాలమే, కానీ వాక్యం వలన పునరుద్ధానము చెంది మహిమ శరీరం పొందుకొని నిత్యము బ్రతుకుతాడు. ఆయన నామనిస్తాడు. అల్పకాలము బ్రతికించే దానికోసము కష్టపడే కంటే నిత్యము బ్రతికించే దానికోసం నువ్వు కష్టపడాలి. క్షయమయ్యే వాటి కోసం మీరు కష్టపడకూడదు, కానీ అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడుడని బైబిల్ చెప్తుంది. ఆ సమయాన్ని ఆ విధంగా ఆ యొక్క మోషే ఆ సమయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో ఇజ్రాయేలుతో గడిపాడు. ఆ సమయంలో వాళ్ళు
అది ఐగుప్తు నుండి విమోచించబడే సమయం కనుక ఐగుప్తులో అది ఇది సంపాదించుకోవాలి, నేను ఐగుప్తులోనే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇక్కడే ఎదుగుతాను, నేను ఇక్కడే బలపడతాను, నాకు ఇక్కడే బాగుంది, నేను ఇక్కడే స్థిరపడిపోతాను అనాన లేదు. కానీ వాళ్ళందరూ కూడా ఐగుప్తు మాకు ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు నుండి విమోచన కొరకు మొర పెడుతున్నారు, వాళ్ళు దేహం యొక్క విమోచన కొరకు మొర పెడుతున్నారు, ఐగుప్తు నుండి విడుదల కొరకు మొర పెడుతున్నారు. ఆ మొర పెడుతున్నారు కాబట్టే వారు ఐగుప్తు నుండి బయటికి వెళ్ళాలనుకున్నారు తప్ప ఐగుప్తులో ఉండిపోవాలనుకోలేదు. ఈనాడు క్రైస్తవులు కూడా చాలామంది లోకం నుండి విమోచించిన ఆయన, ఈ దేహం నుండి ఎందుకంటే దేహం అనగా లోకమే, ఈ దేహం నుండి విమోచించిన ఆయన, ఈ లోకం నుండి లోకాశల నుండి విమోచించిన ఆయన అని ఎవరైతే మొదలు పెడతారో వాళ్ళు ఇప్పుడు లోకంలో లోకంలో ఉండిపోవాలి అని అనుకోరు, లోకం నుండి బయటికి రావాలనుకో సంతోషిస్తారు, లోకం నుండి బయటికి రావాలి. కానీ నాడు సంఘశాఖ మత్స్యాఖ సంఘాలు, బాప్టిస్ట్ సంఘం, లోదన సంఘం, పెంతుకోస్తు సంఘం ఇవన్నీ కూడా లోక సంపాదనలో వర్ధిల్లాయి, లోకాశీర్వాదం పొంది లోకరీతిగా చాలా బలంగా స్థిరపడిపోయాయి. కానీ వారు ఈ లోకం విమోచించమని వాళ్ళు మొరపెట్టలేరు. కానీ ఆయన వధువు, నాయనా ఈ లోకము మమ్మల్ని విమోచించిన ఆయన, లోకం నుండి దేహం నుండి విమోచించిన ఆయన, అవి మూలుగుతూ ఉన్నదని బైబిల్లో రాయబడింది. వాళ్ళు మూలుగుతూ ఉన్నారు, మొరపెడుతూ ఉన్నారు, అయ్యా ఐగుప్తు నుండి మమ్మల్ని విమోచించిన ఆయన, విడిపించిన ఆయన, మాకు ఆ కానానుకు చేర్చిన ఆయన, ఆ వాగ్దాన భూమికి చేర్చిన ఆయన. ఈనాడు కూడా ఆయన వధువు కూడా అదేవిధంగా మొరపెడతా ఉంది. అందుకని ఆమె కొరకై ఆ వాగ్దానం భవిష్య రాజ్యం యొక్క అంటే రాబో 1000 ఏళ్ల పాలన యొక్క ఆ రాజ్యము, ఆ కానాను ఇప్పుడు మన యొద్దకు వచ్చింది. ఇప్పుడు దానిలోనికి మనం ప్రవేశిస్తాం. అది ప్రకృతి సంబంధముగా, ఇది ఆత్మ సంబంధంగా. వాళ్ళ ఆ సమయాన్ని ఐగుప్తు నుండి బయటకు రావడానికి ఉపయోగించుకున్నారు. ఐగుప్తులో ఉండిపోవడానికి, ఐగుప్తులో స్థిరపడిపోవడానికి, ఐగుప్తులు లోకస్తుల వల్ల వీళ్ళు కూడా ఆ విధంగా ఉండిపోవడానికి, లోకంలో సంపాదించుకోవాలని ఆ విధంగా చేయలేదు. వాళ్ళు కానాను సంపాదించుకోవాలనే మనసు ఉంది వాళ్ళ. అంతేగాని ఐగుప్తు యొక్క సామ్రాజ్యం సంపాదించుకోవాలని లేదు, ఐగుప్తును సంపాదించుకోవాలని లేదు, ఐగుప్తులో గొప్ప అధికారం ఇవ్వాలని లేదు, ఐగుప్తులో గొప్ప నాయకులు అవ్వాలని లేదు. కానీ వాళ్ళు కానానికి మన వాగ్దాన భూమిలోకి మనం వెళ్ళాలి. కాబట్టి నీకు కూడా వేకూచుకు వాగ్దానం చేయబడింది, ఆయన రాజ్యం వాగ్దానం చేయబడింది. నీకు ఏది వాగ్దానం చేయబడిందో అది ఇప్పుడు వచ్చి ఉన్నది కనుక ఆ వాగ్దానం నువ్వు పొందుకోవడం కోసమే ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేయాలి. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తంతా కూడా లోకానికి, శాపానికి, లోకం సంపాదించుకోవడానికి, లోక అభివృద్ధి కోసము సమయాన్నంతా సద్వినియోగం చేశారు. కానీ మనం అయినట్లయితే, అందుకని మనము వాళ్ళ దృష్టిలో వెర్రివాళ్ళం కనబడతాం, మనకు వాళ్ళు వెర్రివాళ్ళం కనబడతారు. లోతుకి సొదొమ గొమొర్రాలో వాళ్ళు వెర్రివాళ్ళగా కనబడుతున్నారు, లోతేమో వాళ్ళకి వెర్రివాడుగా కనబడుతున్నారు, తెలివి తక్కువ వాడుగా. ఈ లోతు ఎక్కడికి వెళుతున్నావయ్యా అని అంటే, నేను సర్వశక్తిమంతుడు ఈ సొదొమ గొమొర్రాను నాశనం చేయబోతున్నాడు, అందువల్ల నేను సొదొమ విడిచి వెళ్ళిపోతున్నాను, సోయరికి వెళుతున్నాను, లేకపోతే క్షేమకరమైన ప్రాంతానికి వెళుతున్నాను, మీరు కూడా వస్తే రండి అని అంటే, వెర్రివాడ, పిచ్చివాడ, నీకేం పట్టింది? లోకం చూడు, సొదొమ గొమొర్రా చూడు ఎలా అభివృద్ధి అవుతుందో, ఆ రోడ్లు చూడు, ఆ స్తంభాలు, కరెంటు స్తంభాలు చూడు, ఆ బిల్డింగ్లు చూడు, ఆ యొక్క పెద్ద పెద్ద హోటల్స్ చూడు, లేకపోతే ఆ కాలేజీలు చూడు, లేకపోతే వ్యాపారాలు చూడు, వ్యాపార బిల్డింగులు చూడు, అవి చూడు, ఇవి చూడు, ఎంత డెవలప్ అయిపోతా ఉంది. ఆ సెల్ ఫోన్లు చూడు, ఆ టీవీలు చూడు, అవి ఇప్పుడు గోడకు పెట్టుకున్నవి వచ్చాయి, అవి రకరకాల వైర్లెస్ వచ్చాయి, ఇవి వచ్చాయి, అవి వచ్చాయి. చూడు, మనుషుడు పైకి వెళ్ళిపోయాడు, చంద్రమండలం మీదకి వెళ్ళిపోయాడు, అక్కడ ఇంకా స్థలాలు, లేకపోతే అంగారగ్రహము, అక్కడ స్థలాలు, ఇంకా బిజినెస్ జరగబోతూ ఉంది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెంది ఇంత జరుగుతూ ఉందంటే ఇది నాశనం కాబోతుంది. నేను ఇది శ్రీకత్వం ఉండదు, నాకు సర్వశక్తి మంత్రులు చెప్పాడు, నేను సోయరికి వెళ్ళిపోతాను, లేకపోతే సొదొమ వెలుపలికి వెళ్ళిపోతాను. నువ్వు వెర్రివాడువేనా? అసలు తెలివితేటలు ఉన్నాయా? నీకు బుర్ర ఉందా? అందరూ అలా సంపాదించుకుంటుంటే నీవు నీ కుటుంబంతో పాటు ఆ సంపాదించడం మానేసి
అవి ఇవి కూర్చుకోవడం మానేసి నీవు అలాగే వెళ్ళిపోతున్నావు, సంపాదించుకోకుండా ఏమీ లేకుండా నువ్వు ఆ సోయరికి వెళ్ళిపోతున్నావు. నీకు అసలు బుర్రందా? ఇంత తెలివి తక్కువ వాడిని ఎక్కడా చూడలేదయ్యా. నన్ను అనేవాడు ఒకసారి అన్నారు, ఇంత మేము చాలా తెలివైన వాడు అనుకున్నాం మేము ఊళ్ళో. నేను నా దగ్గర చిన్నతనంలో ఆయన నమ్ముకున్న తర్వాత లోక సహవాసాలు స్నేహితులు కట్ చేశాను. నా చిన్నతనంలో చాలామంది నేను చేసే వాటికి వచ్చేవారు. ఊళ్ళో పిల్లలందరూ మా ఇంటి దగ్గర ఉండేవారు. చాలా తెలివైన వాడివి, ఇంత ఇది అనుకున్నాము. ఇదేంటబ్బా, అందరూ చక్కగా సంపాదించుకుంటున్నారు, పెద్ద పెద్ద కాలేజీలో ఉద్యోగాలు చేస్తున్నారు, లెక్చరర్ల కింద చేస్తున్నారు, ఎంఆర్ఓ ఆఫీసులో చేస్తున్నారు. కొంతమంది ఏమో చేపలు చెరువుకొని నెల్లూరులో ఉన్నారు. ఇలాగ బాగా సంపాదించుకున్నారు అబ్బాయి. ఇంతకుముందులా కాదు, బాగా ఎదిగిపోతున్నారు. నువ్వేంటబ్బా ఇలాగ వెళ్ళిపోయావు? అసలు మన ఊళ్ళో అది లేదే, పల్లెలో ఉండేది. కానీ నువ్వు ఈ మార్గం వెళ్ళిపోయావేంటి? యేసుప్రభుని నమ్ముకున్నావు, అలాగే వెళ్ళిపోయావుంటబ్బా. ఎంతో తెలివైన వాడు అనుకున్నావు. వెర్రివారుగా కనబడతాం. ఆయన మనకి వదిలేసి ఊరిని వదిలేసి అన్ని వదిలేసి వెళ్ళేటబ్బాయి. వెర్రివారుగా కనబడతాం మనం వాళ్ళకి, లోకానికి. ఎందుకంటే మనం ఏదైతే క్షేమకరమైనదో, ఏదైతే నాశనం లేనిదో దాన్ని సంపాదించుకున్నాము, అమర్త్యతని. ఆయన అది మనకు తెలుసు. ఎందుకంటే లోతుకు తెలుసు, దూతలతో మాట్లాడారు కాబట్టి. ఇప్పుడు కూడా నీకు తెలుసు. ఈ ఉదయకాలమున ఆయనే దూతగా 4 జాముల్లో ఉన్నాడు. ఆయనే రెబ్కా కాలములు, మోషే కాలములు, ఇప్పుడు కూడా ఆయనే ఉండి బయలుపరుస్తున్నాడు. దూత మాట మనం తులసివేయగలమా? లేదా ఆయన మనిస్తాడు. హల్లెలూయా. ఓ ఆయన ఏది విడవమంటే అది విడిచిపెట్టాలి. ఏది దేని మీద నువ్వు మనసు పెట్టుకోకూడదంటే దాన్ని పెట్టుకోకూడదు. ఆయన ఏం చెప్పాడు దాన్ని చేయాలి. వేరే వారంగా కనబడినప్పటికీ పర్వాలేదు. ఏంటబ్బా ఇంత తెలివి తక్కువ, ఏదో ఆవిడ ఏదో చేసుకుంటుంది, బోధేదో. నువ్వు ఆ మందిరం, అంత మందిరం, విశ్వాసులు ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతావా? ఎంత తెలివి తక్కువడు నీవు. ఇంకో పాస్టర్ అయితే వదులుతాడా? అసలు మందిరం వదులుతాడా? ఇవి వదులుతాడా? అవి వదులుతాడా అనవచ్చు. తెలివి తక్కువ వారంగా మనం కనబడవచ్చు, వేరే వారంగా కనబడవచ్చు. లోకంలో సంపాదించుకునే వాళ్ళు చాలా తెలివైన వారని చెప్తుంటారు. అవి బాబోయినంత తెలివైనడో, సమయం అంతా లెక్కలు రాసుకోవడం, అవి చేసుకోవడం, ఈ చేసుకోవడం, అవి కూడుకోవడం, ఇవి కూడుకోవడం. మాకు ఒక ఆయన ఉండేవాడు, శనక్కాయల వ్యాపారం. నిద్రలేసిన దగ్గర ఉండే శనక్కాయలోనే గడిపాడు. శనక్కాయలు బస్తాల గురించి ఆలోచించడం, రాయడం, గీయడం, అవి చేయడం, ఈ చేయడం, సంపాదన. అప్పుడు ఆయనకి ఏముండేది కదా ఆయనకి. ఇప్పుడు బాగా సంపాదించాడు శనక్కాయల వ్యాపారంలో, పని సంపాదించాడా. తెలివంటేది లోకమును సంపాదించే వారిని, లోకము తెలివైన వారిని కిరీటం పెట్టచ్చు. లోకం విడిచిన వారిని తెలివి తక్కువ వారు అనొచ్చు. మనకు అదే కావాలి. నోహు ఓడ కడుతూ ఉన్నప్పుడు అందరూ నవ్వారు, ఎగతాళి చేశారు. ఇదిగో ఎందుకు కడుతున్నావయ్యా అనంటే, ఎందుకు ఆ సమయాన్ని అంతా కూడా దానికోసం వెచ్చిస్తున్నావు అనంటే, సర్వశక్తిమంతుడు రాబోతున్నాడు, ఆయన జలప్రళయంతో నాశనం చేయబోతున్నాడు, అందుకోసం నేను కట్టుకుంటున్నాను. సమయం వెర్రివాడుగా కనబడ్డాడు, ఓడలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. లోతు వల్ల అతను కూడా వెర్రివాడు. ఏమిటయా నోవు 120 సంవత్సరాల సువార్త ప్రకటించావు, మరి జలప్రాణులు రాబోతుందంటావేంటి? ఎలాగ అభివృద్ధి చెందిందో తెలుసు కదా. జనులు చూడు ఎలా చక్కగా తింటున్నారు అబ్బాయి. మా వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు చెప్తుంటారు, ఊరంతా కమ్మగా వండుకొని తింటున్నారు అబ్బాయి. ఇంతకుముందు లేదు. ఇప్పుడంతా ధాన్యాలు చాలా బాగా పండుతున్నాయి. కాలం వచ్చేసింది, ఇటు తోటలు చెట్లు బ్రహ్మాండంగా బాగా పండుతున్నాయి, సుఖంగా ఉంటున్నారు అబ్బాయి. అందరూ టీవీలు కొనుక్కుంటున్నారు, సెల్ ఫోన్లు కొనుక్కుంటున్నారు, బళ్ళు కొనుక్కుంటున్నారు, అవి కొనుక్కుంటున్నారు, ఇవి కొనుక్కుంటున్నారు. ఇంతకు ముందులాగా లేదబ్బాయి ఊరు అటుండేవారు నేను వెళ్ళినప్పుడు. మీకు అర్థమవుతుందండి, మారిపోయింది, మారిపోయారు. మీకు అర్థమైందా? ఆ రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా అలా మారిపోయింది. ఎక్కడికి వెళుతున్నారే? ఊళ్ళోకి. ఎందుకు ఊళ్ళోకి వెళ్ళి ఏం చేస్తారు? రకరకాలుగా నవ్వుతూ అపహాస్యం చేసి ఉండొచ్చు. నిజముగా సర్వశక్తిమంతుడు నీతో మాట్లాడితే, అతడు ఆ రోజు అతడితో సర్వశక్తిమంతుడు మాట్లాడాడు కనుక ఓడలోనికి వెళ్ళాడు. నీవు కూడా ఈ వర్తమానం ద్వారా ఆయన నీతో మాట్లాడినట్లయితే, ఇది ఆయన వాక్యం, ఇది ఆయన మాట, ఇది నీతో ఆయన మాట్లాడినట్లయితే, లోకము నవ్వినా, అపహాస్యం చేసినా, ఎగతాళి చేసినా, నిందించినా
తృణీకరించిన నీవు రక్షించబడిన కొరకై ఆ సమయాన్ని ఆయన కోసం నువ్వు ఇచ్చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయాన్ని వెలుటి కొరకు ఇచ్చాడు. కాబట్టి నీవు కూడా ఈ చివరి కాలంలో సమయాన్ని ఆయన కోసము సద్వినియోగం చేశాడు. అవసరమైనప్పుడు అది ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఆయనకి ఇవ్వాలి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ సమయాన్ని వాక్యం వినడం కోసమై, క్రియలు సంపాదించుకోవడం కోసమై, ప్రార్థించడం కోసమై, పరిచర్య చేయడం కోసమై, అన్నిటికీ కూడా వాక్యం నిమిత్తమే నీ సమయాన్ని ఇవ్వాలి. వాక్యాన్ని సంపాదించుకోవడమే సమయాన్ని ఇవ్వాలి. మర్మములు బయలుపరచబడుతున్నప్పుడు దాన్ని సంపాదించుకోవడం కోసము సమయాన్ని ఇవ్వాలి. కాబట్టి లోకంలో మనం వేరే వారిని కనబడవచ్చు, కానీ మనకు వారు వెర్రివారుగా కనబడతాడు. అప్పుడు లోతు అని ఉండొచ్చు, నోహు అని ఉండొచ్చు. అయ్యా మీరు వెర్రివారు, ఎందుకంటే లోకము నాశనం కాబోతున్న విషయం మీకు తెలీదు. ఇది బొగ్గమని తగలబడిపోద్ది, లేకపోతే జలప్రళయం నశిస్తుంది. ఇది ఉండదు. ఇవన్నీ కూడా నశిస్తాయి, మనుషులు నశిస్తారు, ప్రమాదంలో పడిపోతూ ఉంది. ఇప్పుడు మీరు ఈ లోకం నుండి బయటికి రావాల్సిన దానికి బదులుగా లోకంలో మీరు సంపాదించుకోవాలని పరిగెడుతున్నారు. ద్రాక్ష తోటలు, అంజూరపు తోటలు, వస్త్రములు, ధనము, అవి ఇవి, ఆ వస్తువులు, ఈ వస్తువులు, ఆ బంగారం, ఈ బంగారం, ఆ వజ్రాలు, అవి ఇవి, బండ్లు, కార్లు, అవి ఇవి ఏవేవో సంపాదించుకోవాలి మేము అని మీరు ఆ మనసుతో మీరు ఉన్నారు. మీరు తెలివి తక్కువవారు. ఇప్పుడు ఆ మనసు మీరు కలిగి ఉండకూడదు సుమా. మీరు తెలివి తక్కువవారు. నీకు కూడా ఈ లోకంలోని వాళ్ళు వెర్రి వాళ్ళు కనబడతారు. ఇది నాశనం కాబోతూ ఉంటే, ఇది దహించి వేయబడబోతూ ఉంటే, వీళ్ళు ఇంకా లోకంలో అది ఇది సంపాదించాలని ఆ యొక్క గెహాజీ వలె ఈనాడు పాస్టర్లు, సంఘాలు ఆ విధంగా పరిగెడుతున్నాయి. ఏమిటి? వాళ్ళందరూ కూడా నీకు ఇప్పుడు వేరే వారుగా కనబడతారు. ఈనాడు చాలామంది సేవలోకి వచ్చిన పాస్టర్లు కూడా డబ్బు కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా బ్రతకడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బ్రతుకు తెరువు కోసం, పట్టుకూటి కోసం వచ్చిన వాళ్ళు ఉన్నారు. వధువు సంఘాలు, బ్రహ్మంగారి సంఘాల్లో వాళ్ళకి పిలుపు లేదు, అభిషేకం లేదు, ఏమీ లేదు. ఏదో వచ్చిన సంఘం కట్టుకోవడం, నలుగురు కూర్చుకోవడం, బ్రహ్మంగారికి సంబంధించి బొమ్మ పెట్టుకోవడం, పక్షురాజు ఆ బొమ్మ కనపడితే చాలా పొలమని వచ్చేస్తారు. ఆడికి పిలుపు ఉందా, అభిషేకం ఉందా, ఏం అవసరం లేదు. బ్రహ్మంగారు పుస్తకాలు చదువుకొని బోధిస్తూ ఉంటాడు. బ్రహ్మంగారు వర్తమానకుడు అంటే మెసేజ్లో ఉండాడుతాడు అని చెప్పి వచ్చేస్తూ ఉంటారు. పిలువబడిన వాడు కాదు, అభిషేకించబడిన వాడు కాదు. ఎవరైనా ఆయన చేత పిలువబడ్డాడంటే, పంపబడ్డాడంటే, ఎందుకు పిలువబడ్డాడో, ఎందుకు పంపబడ్డాడో, ఏమిటో అతడు చెప్పాలి. హల్లెలూయా. మోషే అంటాడు, నీ ఇశ్రాయేలు దగ్గరికి వెళ్ళమంటున్నావు, నువ్వు ఎందు నిమిత్తం వచ్చావు, ఎవరు నిన్ను పంపించారు, ఏమిటని అడుగుతారు, నేను ఏమి చెప్పాలి? ఇదిగో నన్ను ఆయన పంపించాడు అని అంటే బ్రహ్మం గారు ఎందు నిమిత్తం ఆయన పంపించాడో చెప్పాడు. ఇప్పుడు ఆయన ఈ యొక్క ప్రత్యక్షతనిచ్చి ఆయన పంపించాడు అని అంటే ఎందు నిమిత్తం ఆయన నన్ను పంపాడో అర్థమవుతుంది. ఎందు నిమిత్తం నిన్ను ఎన్నుకున్నాడో నీకు అర్థమవుతుంది. ప్రతిదీ కూడా ఏదో నేను వచ్చాను, చెప్పాను, వెళ్ళాను అంటే కుదరదు. ఎందు నిమిత్తము చెప్పాలి. సమయాన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ ఇంటింటా వాళ్ళు కూడి ప్రార్థించుకుంటూ వాక్యం వింటూ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. ఆది సంఘము, ఆది సమాజము. అయితే ఎఫెసు సంఘము సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు. ఆ యొక్క దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాలు, ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయినటువంటి దినాలు, ఎక్కడ చూసినా చెడుతనంతో నిండిపోయినటువంటి దినాలు. అవి ఏ మనుషుడైనా సమయాన్ని గనక దుర్దినాల్లో లోకస్తులకి, అన్యులకి కానీ, మత్స్యావ సంఘాల వాళ్ళకి కానీ ఎవరికైనా సమయాన్ని నువ్వు ఇచ్చినట్లయితే ఆ సమయంలో వాళ్ళ ద్వారా నువ్వు మోసపోయే పరిస్థితి ఉన్నది. అందుకని ఆ సమయాన్ని నువ్వు వాళ్ళకి ఇవ్వద్దు. ఈనాడు చాలామంది టీవీలో ఆ దుర్బోధలకి వాటికి వీటికి సమయాన్ని ఇస్తూ ఉంటారు. ఆ బోధలు విన్న తర్వాత వాళ్ళు బోధిస్తారు, ఇదిగో ఆయన నమ్ముకుంటే నేను అలా దీవిస్తాడు, ఇలా దీవిస్తాడు, అలా దీవిస్తాడు, ఇలా దీవిస్తాడు, అవన్నీ ఇచ్చేస్తాడు. ఆ బోధ అంతా విని అసలు ఫిలోమోను గారికి ఏ ఆశీర్వాదం లేదు. మీకు అర్థమవుతుందండి? ఆ నమ్ముకుంటే ఎంతో ఆశీర్వాదం వచ్చేస్తుంట అని ఆ సంఘాలకు వెళ్ళిపోతారు. ప్రియులారా, మీరు ఆలోచన చేయండి. సమయాన్ని వాటికి నీవు ఇవ్వద్దు.
ఎందుకంటే లోకంలో ఎలా అభివృద్ధి చెందాలి, విచారాలు ఎలా పోవాలి, నీకు మంచి సంబంధం దొరకడం అంటే ఎలాగా, ఇలాంటి ప్రసంగాలు చేస్తున్నాడు ఇప్పుడు. మీకు అర్థమవుతుందండి? ఇలాంటి ప్రసంగాలు. నువ్వు ఉద్యోగంలో స్థిరపడాలంటే ఎలాగా, ప్రమోషన్ పొందడం అంటే ఎలాగా, దేవుని ద్వారా ప్రమోషన్ పొందడం అంటే ఎలాగా, ఇలాంటివి అనమాట. అవి చూసి ఈ విచారాలు కలిగిన వాళ్ళు, ఈ ఆలోచనలు కలిగిన వాళ్ళు అవి చదువుతూ ఉంటారు, అవి వింటూ ఉంటారు, సెల్ ఫోన్లో పెడతా ఉంటారు, వాటిని యూట్యూబ్లో పెడతా ఉంటారు. వాటిని పిల్లారా, సమయాన్ని వాటికి వీటికి వద్దు సుమా. ఈ సమయాన్ని నువ్వు ప్రార్థన కోసం ఇవ్వు. నీ శరీరం రూపాంతరం పొందడానికి సమయాన్ని ఇవ్వు. లోకము కోసం సమయాన్ని ఇచ్చిన వారు రేపు తీర్పు దినములో, అనగా ఆ యొక్క ఉగ్రత వచ్చినప్పుడు, ఇప్పుడు మనం తీర్పు దినములో ఉన్నాం, ఆ యొక్క మోషే ఎలీయాలు వచ్చినప్పుడు వారు ఆ సమయాన్ని మేము ఎందుకు ఆయనకి ఇవ్వలేదా, ఆ సమయాన్ని ఎందుకు మేము సద్వినియోగం చేసుకోలేదా, ఆ సమయాన్ని ఆయన మాట వినడానికి ఎందుకు ఇవ్వలేదా, ఆయన ఏం చెప్పాడో దాన్ని చేయడానికి నేను ఎందుకు ఇవ్వలేదా, ఆయన ఎందుకు ఆ మాటకు నేను లోబడలేదా, ఎందుకు నేను ఆ సమయాన్ని ప్రార్థనకి ఇవ్వలేదా, ఎందుకు ఆ సమయాన్ని సమాజంలోని వారికి నేను ఎందుకు ఆ పరిచయం చేయటం దేనికి ఆ సమయాన్ని నేను ఎందుకు ఇవ్వలేదా, ఆ వాక్యాన్ని పాటించడానికి నేను ఎందుకు ఇవ్వలేదా అని పశ్చాత్తాపడతారు. కానీ అప్పుడు రక్షించేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఈ సమయము, అందుకని కాలమును తగిన విధంగా ఆయన పని చేస్తాడు. ఇది సమయము, నిన్న ఆయన తీసుకుని వెళ్ళే సమయం, ఇది నువ్వు పైకి వెళ్ళే సమయం. ఈ సమయాన్ని దానికోసమే నువ్వు ఉపయోగించు. నీకు ఒక ఆయుష్ని ఇచ్చాడు, నీకు ఒక సమయాన్ని ఇచ్చాడు అని అంటే ఈ సమయంలో నువ్వు ఆయనతో పాటు పైకి రావాలని ఇచ్చాడు నీకు ఈ సమయాన్ని. కానీ నీకు ఇవ్వబడిన ఈ సమయాన్ని అన్యుల వలె, లోకస్తుల వలె, నువ్వు ఆ మార్త వలె, లేకపోతే ఆ యొక్క గెహాజీ వలె, లేకపోతే ఆ యోధా వలె, లేకపోతే బైబిల్లో ఉన్నటువంటి ఆ పనికి మాలినటువంటి లోకస్తుల వలె నీవు కూడా ఆ సమయాన్ని లోకానికి వాటికి వీటికి ఇచ్చేసి నాకు ఆయనకి ప్రార్థించుకోవడానికి నాకు సమయం లేదని నువ్వు అనకూడదు. ప్రార్థన చెయ్యాలి, ఆయనకి ఇవ్వాలి. ఇది నీ కోసం ఇవ్వబడిన సమయం, ఇది నీ సమయం, ఇది గొప్ప తరుణము. ఈ సమయం కోసమే బైబిల్లో అనేక మంది ఎదురు చూశారు. ఈ దినము కోసమే, పునరుద్ధాన దినము కోసమే, తెల్లవారుజాము కోసమే, ఈ 3వ దినం కోసమే బైబిల్లో భక్తులందరూ కూడా ఎదురు చేశారు. కానీ నీకు ప్రార్థన లేదు, ఏమీ లేదు. అర్థమవుతుందా? సమయాన్ని నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావో ఆలోచించి. ఉదయం నుండి సాయంత్రం వరకు సమయము, ఒకసారి నువ్వు నిద్రించబోయే ముందుగా సమయాన్ని ఆయనకి నేను ఎంత ఇచ్చాను, ఏమిటి, ప్రార్థనకి ఎంత ఇచ్చాను, వాక్యానికి ఎంత ఇచ్చాను, సమాజానికి ఎంత ఇచ్చాను, అనగా ప్రార్థించడానికి ఆయనకి ఎంత ఇచ్చాను, సమయం ఎలాగే గడిపాను నేను, ఏమిటి, ఒకసారి నువ్వు ఆలోచించుకో. సమయాన్ని నీకు ఇచ్చింది నీవు ఉగ్రతను తప్పించుకోవడానికి. ఈ సమయాన్ని నీకు ఇచ్చాడు ఆయన, ఈ సమయాన్ని నీకు అందుకే బయలుపరిచాడు. అందుకే ఆయన అంటాడు, మీరు ఆకాశపు సూచనలు వాటిని వీటిని అన్నిటిని ఎరిగి ఉన్నారు, కానీ ఆకాశం ఇలాగ ఉన్నప్పుడు వర్షం వస్తుందని, లేకపోతే ఇలాగ ఉన్నప్పుడు తుఫాను వస్తుందని, అవి ఇవన్నీ ఎరిగి ఉన్నారు, కానీ ఈ కాలమును మీరు గుర్తించలేదన్నాడు ఆయన మొదట రాకడ. ఆయన హల్లెలూయా. ఇశ్రాయేలీయులు వారికి ఇవ్వబడిన సమయాన్ని, కాలాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేదు. వారికి అది గొప్ప సమయం, అది వారికి అది రక్షించబడుట కొరకై, మెస్సీని పొందుకొనుట కొరకై, మెస్సీ వాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఆయన సంపాదించుకున్నట్టు కొరకై అది గొప్ప సమయం అది. కానీ ఆ సమయాన్ని వాళ్ళు ఆయనకి ఇవ్వకుండా, సద్వినియోగం చేసుకోకుండా, ఆ సమయాన్ని మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశంలో బోధించు, అట్టి బోధనకు సమయాన్ని ఇచ్చి ఆ ధనము సంపాదించుకున్నట్టుకు వాటికి వీటికి ఆ సమయాన్ని ఇచ్చేశారు. అందుకే ఎలీషా చెప్తూ ఉన్నాడు, ఇది ద్రవ్యమును, డబ్బును, ఆస్తులను వీటన్నిటిని సంపాదించుకునే సమయం ఇదా కాదు. నువ్వు ఉగ్రత రాబోతుందని, లోకం అంతం కాబోతూ ఉన్నదని, 1000 ఏళ్ల పాలన రాబోతుందని నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఇట్టి వాక్య వ్యతిరేకమైనటువంటి లోకంలో సంపాదించుకునేటువంటి ఆ మనసును విడిచిపెట్టేస్తావు. నమ్మితే లోతు ఆ రోజు నమ్మాడు కనుక సొదొమ గొమొర్రా నుంచి బయటకు వచ్చాడు. నిజంగా నాశనం అవుతుందని నమ్మాడు కాబట్టి బయటకు వచ్చాడు. అది నమ్మలేదనుకోండి బయటికి రాడు. అదే ఎత్తబడి విశ్వాసం అంటే. ఎత్తబడేవారు ఆ యొక్క విశ్వాసం కలిగి ఉంటారు. నమ్మాడు కనుక ఆ రోజుల్లో 1996లో ఇది సత్యం అని నమ్మారు కనుక, ఇది వాస్తవం అని నమ్మారు కనుక
ఇది ఆయన పరిచర్యని నమ్మాను కనుక అవి విడవడానికైనా ఏది విడవడానికైనా వెనకడుగు వేయడానికి, ఎందుకంటే ఒకటి ఉండబోతా ఉన్నది కాబట్టి, ఒకటి ఉన్నది కాబట్టి. అందుకని మోషే ఆ యొక్క ప్రజలతో సమయాన్ని గడపడమే, శ్రమను అనుభవించడమే, ఆయనతో సమయం గడపడమే మంచిది అనుకుని అల్పకాల పాప భోగాలతో ఆ సమయాన్నంతా వెచ్చించి ఆ భోగాలు అనుభవించడానికి ఆ సమయాన్నంతా ఇచ్చి నశించే కంటే, ఉగ్రత పొందే కంటే రాబో దాన్ని పొందుకున్నట్టు కొరకై, ఆ బహుమానం పొందుకుంటూ కొరకై సమయానికి ఇవ్వడమే మేలు అనుకున్నాడు. అందుకనే కొండ మీదకి వెళ్ళి ప్రార్థించేవాడు, ఆయన సన్నిధిలో గడిపేవాడు. అందుకనే అతడు సమయాన్ని సర్వశక్తిమంతునికి ఇచ్చాడు. మిగతా వాళ్ళందరూ కూడా సమయాన్ని ఇవ్వలేదు. యెహోషువ కాలేబులు ఇచ్చారు ఆ సమయాన్ని. మిగతా వాళ్ళందరూ కూడా ఆయనకి సమయాన్ని ఇవ్వకుండా ఎందుకు అయిపోతుంది, మనం బయటకు వచ్చేసాం, కానాను లేదు, ఏమీ లేదు, మోషే ఇదిగో కానాను అదిగో ఇదిగో అంటున్నాడు, ఏమీ లేదు, అంత ఒట్టిదే అని ఐగుప్తులో అది తిన్నాం ఇది తిన్నాం, అక్కడ ఎంత కమ్మగా ఉండేదో, ఆ చిక్కుడుగాయలు కూడా ఎంత రుచిగా ఉండేదో, చాలా బాగుండేది అని చక్కగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఐగుప్తు సంబంధమైనటువంటి విడిచి వచ్చిన దాని గురించి వాళ్ళు దాని గురించి విచారిస్తూ సమయాన్నంతా కూడా ఆ విచారాలకు గడుపుతూ ఉన్నారు. మీకు అర్థమవుతుందండి? దాని గురించి జ్ఞాపకం చేసుకున్నారు, ఐగుప్తుని, నశించే ఐగుప్తుని, దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ విచారపడుతూ ఆ సమయాన్నంతా కూడా ఆ దుఃఖించడానికి, ఆ విచారాలకి, దాని గురించి ఆలోచించడానికి సమయాన్నంతా వాటి కోసం ఇచ్చేశారు. అందువలనే ఐగుప్తుని గురించి ఆలోచించే ఏ ఒక్కడు కూడా కానానుకు రాలేడు. ఎందుకంటే కానానులో ఆయన గురించిన ఆలోచన అలాగ ఆలోచించే వారందరూ కూడా విడిచిపెట్టేశాడు ఆయన. అలాంటి మనసు కలిగిన వారందరూ విడిచిపెట్టేశాడు ఆయన. నీవు కూడా విడిచిపెట్టబడకుండా ఉండాలంటే లోకముల గురించి విచారించడం మాని, లోక సంబంధమైన వాటి మీద మనసు విడిచిపెట్టేసి వాక్యముల గురించి, ఆ రాజ్యము గురించి, ఆ ఎత్తబడుడు గురించి, ఆ వాక్యములు దాన్ని నెరవేర్చుకుంటూ ఈ సమయమును బట్టి ఆయన కోసం ఉపయోగించుకుంటూ ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ కనిపెట్టాలి. మహిమ శరీరం పొంది పైకి వెళ్ళాలి. 3 సంవత్సరాలు సర్వశక్తిమంతుడు దర్శించిన తర్వాత పౌలుగా ఇక్కడికి వెళ్ళలేదు. అరేబియా ఆ ప్రాంతానికి వెళ్ళి సర్వశక్తిమంతుడి సన్నిధిలో కనిపెట్టాడు, ప్రార్థించాడు, సమయాన్ని అక్కడ ఆయన అంతగా ఇచ్చాడు. ఏలియా సర్వశక్తిమంతుడు ఆ సరస్సు దగ్గర ఉండంటే ఆ సరస్సు దగ్గర ఉన్నాడు, నమ్మాడు. విశ్వాసము కలిగిన వాడు ఏలియా. ఆ కోలముల ద్వారా ఆహారం నీకు ఇవ్వబడుతుందని చెప్పినప్పుడు దాన్ని నమ్మాడు. అతడి విశ్వాసమును బట్టి ఆహారమును తీసుకొచ్చి ఆయన ఇచ్చాడు. సమయాన్ని ఆ సరస్సు దగ్గర గడిపాడు అతడు. నీకు అర్థమైందా? అంతేగాని లోకానందాల్లో, వాటిలో వీటిల్లో ఆ సెల్ఫీలు దిగుతూ, ఈ సెల్ఫీలు దిగుతూ, ఏమండి అలాగ నేను సరిగా పడ్డానా లేదా, నువ్వు సరిగా పడ్డావా లేదా అని అవి ఇవి ఈ లోక సంబంధంగా అవి ఇవి తీసుకుంటూ ఈనాడు మనుషులు సమయాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. క్రైస్తవులు అవి ఉపయోగం లేదు, అవి ఆత్మీయంగా నిన్ను ఏమాత్రం కూడా రక్షించలేవు. సమయాన్ని ఆయన కోసం సద్వినియోగం చేయాలి. కాబట్టి సమయము నీవు సద్వినియోగం చేయాలి ఆయనకి. ఇది ఏ సమయం చెప్పండి? కొనిపోబడే సమయం, పునరుద్ధాన దినం. ఈ దినములో పూర్తిగా ఈ దినాన్ని ఆయనకు ఉపయోగించుకొని, ఈ దినానంతటిగా ఆయనకు ఉపయోగించుకున్నట్లయితే నువ్వు చాలా ధన్యురాలివి. కాబట్టి పిల్లారా, సమయాన్ని సద్వినియోగం చేసుకో. లోకం ఏమో చెప్పండి, ఇవి దుర్దినాలు. దినాలన్నీ కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? చెడ్డవి, ఉగ్రతలో ఉన్నాయి దినాలు. మనుషులు ఉగ్రతలో ఉన్నారు. ఈ ఉగ్రత దినాలు ఇవి, తీర్పు దినాలు ఇవి, భయంకరమైన దినాలు ఇవి. కాబట్టి ఈ సమయంలో నీ యొక్క సమయాన్ని దుర్దినాలకు ఉపయోగించకుండా, చెడుకు ఉపయోగించకుండా, లోక కార్యాలకు ఉపయోగించకుండా ఆయన కోసం సమయాన్ని ఉపయోగించు. ఇప్పటికైనా వాటిని వదిలేసి సమయాన్ని ఆయనకి ఇచ్చేయి. ఆయన నామస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సమయాన్ని వాళ్ళతో వీళ్ళతో గడిపి వృధాగా చేయొద్దు. నీవు ప్రార్థన చేయి, ప్రార్థనలో కనిపెట్టు. పిల్లలతో కాసేపు కూడా గడపడితే ఏం బాగుంటుంది కాదు.
అనవసరంగా వ్యర్థంగా గడపొద్దు. పిల్లలతో ఏదైనా మాట్లాడితే ఆయన గురించి మాట్లాడు, ఆయన గురించి తెలియజేయి, ఆయన బోధనలో పెంచు, లేకపోతే ఆయన యొక్క వాక్యమును లేకపోతే ప్రార్థనలో నడిపించు, ప్రార్థనలో ఏకీవించేలాగా ఆ విధంగా సమయాన్ని పిల్లలు కూడా ఆయన కోసం సద్వినియోగములేగా చేయాలి. వాడు ఇడిపోతున్నాడో తెలీదు, ఎవరితో తిరుగుతున్నారో తెలీదు, ఎలా తిరుగుతున్నారో తెలీదు, ఏమీ నువ్వు పట్టించుకో. ఎక్కడెక్కడ ఉంటున్నారో, ఎవరితో జట్టు కడుతున్నారో, ఎలాంటివి నేర్చుకున్నారో ఏమీ నువ్వు పట్టించుకో. కానీ వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు, ఆ వాక్యం విన్నప్పుడు, ప్రార్థనలో వాళ్ళు ఒకరోజు 2 రోజు ఆ విధంగా అలవాటై గడిపినప్పుడు అలాంటి వాటికి పరిశుద్ధాత్మ ద్వారా దూరం అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మే మన నాయకుడు. కాబట్టి ఇది ఏదో అవి ఇవి చేస్తూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అవి ఇవి విషయాలు చెప్పుకుంటూ ఏదేదో సమయాన్ని దుర్వినియోగం చేసే సమయం ఇది కాదు. సమయాన్ని పూర్తిగా ప్రార్థన కోసం సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే 1000 ఏళ్ల పాలనలో సమయాన్ని అంతటిని కూడా ఆయన కోసమే గడుపుతాం. ఆయన హల్లెలూయా. అక్కడ ఈ యొక్క లోక సంబంధమైన సెల్ ఫోన్లు కానీ, టీవీలు కానీ, బట్టల షాపులు కానీ, వస్తువుల షాపులు కానీ, లేకపోతే ఈ కిరాణా షాపులు కానీ ఏమి కూడా అక్కడ ఉండవు. బీచ్లు, పార్కులు, అవి ఇవి చెత్త అంతా అక్కడ ఏమీ ఉండదు. ఎల్లప్పుడూ ఆయన స్తుతిస్తూ మహిమపరుస్తూ యుగాలు ఆ సమయాన్నంతా ఆయనకి ఇస్తూ ఉంటారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒకరు చెప్పారు, ఇక్కడ కోరంగి మడడవుల దగ్గర నేను దూర ప్రాంతం వెళ్ళేవాడిని. అంత దూరం వెళ్ళడం ఎందుకండి, కోరంగి మడడవుల దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేసుకోవచ్చు అన్నారు ఒకరు, నాకు తెలిసినట్టు. సరే అని చెప్పి కోరంగి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను అడవుల దగ్గరికి. వెళ్ళిపోయిన తర్వాత అసలు ఏమాత్రం కూడా అక్కడ ప్రార్థన చేసుకోవాలని మనసులో చాలా భయంకరమైన అపవిత్రమైనటువంటి స్థలముగా అనిపించింది. కారణం ఎందుకంటే ఆడపిల్లలు మగపిల్లలు జట్లుగా అక్కడ కొంతమంది కూర్చున్నారు, ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. బాయ్స్ గర్ల్స్ లవర్స్ ఆ విధంగా ఉన్నారు. తినడం త్రాగడం రకరకాలుగా. మీకు అర్థమైందా? చెట్లలోకి దూరిపోయి తాగుతున్నారు కొంతమంది. అమ్మాయిలు అబ్బాయిలు కాలేజీలు ఎగ్గొట్టేసి లేకపోతే ఉద్యోగాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యోగాలకు సెలవులు పెట్టు లేకపోతే ఎగ్గొట్టు వాళ్ళు అక్కడ తిరుగుతూ ఉన్నారు. అలాంటి స్థలంలో నీవు పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తివైతే నీవు ఉండలేవు. నీకు వాంతి వచ్చేస్తే అలాంటి పరిస్థితి వాతావరణానికి వెళ్ళినప్పుడు. కానీ మనుషులు హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. క్రైస్తవులు చాలా బాగుంది అంటున్నారు. పరిశుద్ధాత్మ ఉంటే కదా. బైబిల్లో లోతు అతడు తను చూసిన దాన్ని బట్టి విని దానిని బట్టి తన మనసు నొచ్చుకొనేను అని బైబిల్లో. ఆయన హల్లెలూయా. నీతి గల మనసు కలిగిన వాడు అయితే ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు అయా సాతాను ప్రపంచము లోక ప్రపంచము ఈ విధంగా తయారైందని, ఇది బహు త్వరలో అంతము చేసి నీ రాజ్యాన్ని తీసుకురమ్మని ఆయన అని నువ్వు ప్రార్థిస్తావు. ఆయన ఇలాంటి లోకమందు ఇలాంటి లోకాన్ని చూసి ఆనందించడం. ఎందుకంటే ఇది వ్యర్థమైనటువంటిది, సమస్తము వ్యర్థమైపోయేది. ఇదంతా కూడా సాతాను మూలంగా కలిగినటువంటిది. అందుకే బ్రహ్మం గారు అంటారు, మేధావులు, శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వారు వీరందరూ కూడా ఈ యొక్క కయ్యూను సంతానం అని చెప్పాడు ఆయన. అందుకని భూమిని నాశనం చేశారు వీళ్ళు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, భూమిని నాశనం చేశారన్నది ప్రకటన గ్రంథంలో. భూమిని 3 రకాలైన వ్యక్తులు నాశనం చేశారు. ఈనాడు ప్రపంచంలో లోక జ్ఞానం ఏం చేస్తుందంటే సమయాన్ని, లోకాన్ని అనగా భూమిని నాశనం చేయడం కోసం ఉపయోగిస్తూ ఉంది సమయాన్ని. అవిశ్వాసులు, సర్వశక్తిమంతుని నమ్మనటువంటి వారు, లోక జ్ఞానులు, ధనవంతులు ఏం చేస్తున్నారంటే భూమిని త్రవ్వుతూ ఉన్నారు. గనులు బయటకు తీస్తూ ఉన్నారు, పెట్రోల్ను బయటకు తీస్తూ ఉన్నారు, బంగారాన్ని బయటకు తీస్తూ ఉన్నారు, ఏవో బయటకు తీస్తున్నారు. భూమిని గుల్ల చేస్తున్నారు, అవి ఇవి కడుతున్నారు, అవి ఇవి నిర్మిస్తున్నారు, చెట్లు నరికేస్తున్నారు. ఆ ఫ్లాట్లని అవని ఇవన్నీ కట్టి లక్షలకి అమ్మేస్తున్నారు. ఇదంతా కూడా భూమిని ఏం చేస్తున్నారంటే నాశనం చేస్తున్నారు. చెట్లని, పర్యావరణాన్ని నాశనం చేయ సర్వశక్తిమంతుడు మంచి గాలినిచ్చాడు, మంచి నీరునిచ్చాడు, మంచి భూమినిచ్చాడు, మంచి చెట్లనిచ్చాడు, మంచి ఆహారాన్నిచ్చాడు. అన్నీ కూడా ఈనాడు కల్మషమైపోయాయి. ఆహారం కల్మషమైపోయింది,
రంగురంగుల ఆహారాలు వచ్చాయి. చికెన్లు, బిర్యానీలు మనం హోటల్లో మనం చూస్తుంటాం. పెద్ద పెద్ద హోటల్లో ఒక నెలకు సరిపడా లారీలో వచ్చిందంట. రోజు వేయించుకోరంట వాళ్ళు. అంటే నెలకు సరిపడా ఆ మాంసాన్ని వేయించుకున్నాడంటే అదంతా నెల రోజులు అక్కడే ఉంటుంది. అది దాన్ని కొద్దిగా తీసి వండి పెడతా ఉంటాడు. వీళ్ళు చాలా కమ్మగా ఉంది, భలే ఉంది ఆ హోటల్లో అనుకుంటుంటారు. మొత్తం కూడా ఏమైపోయింది చెప్పండి? కాలుష్యం. బళ్ళు వలన, అనగా వాహనాల వలన, అన్నిటి వలన కూడా కాలుష్యం పెరిగిపోయింది. భూమి వేడెక్కిపోయింది. పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయి. మంచు పర్వతాలు కరిగిపోతూ ఉన్నాయి. భూమి కొంచెం నేను ఒకసారి ఉప్పాడ వెళ్ళినప్పుడు అక్కడ ఇంతకుముందు ఊరికి ఎంత దూరానో ఉండేదట సముద్రం. అది ఇప్పుడు పెరిగి ఊరు దగ్గరకు వచ్చేసిందని చెప్పారు. ఆ విధంగా భూమి వేడి వలన ఆ యొక్క మంచు పర్వతాలు కరిగిపోతుంటాయి. ఎందుకు ఆ విధంగా కరిగిపోతున్నాయి అంటే, మంచు పర్వతాలు ఈ యొక్క ఫ్యాక్టరీల పొగ వలన, వాహనాల పొగ వలన, ఈ పొగంతటి వలన భూమి వేడెక్కి, ఎందుకంటే ఇది కార్బన్ డైఆక్సైడ్, భూమి వేడెక్కుతాం. చెట్లు నరికివేయడం వలన, ఎందుకంటే చెట్లు ఆ కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి. చెట్లు నరకడం వలన, అందువల్ల మానవుడు ఇప్పుడు అనగా ఆదాము సంతానము ఏం చేస్తున్నారు చెప్పండి? ప్రకటన గ్రంథంలో చెప్పబడిన రీతిగా అందుకని అంటాడు, భూమిని నాశనం ఇచ్చే వారిని నేను నాశనం చేస్తాను. ఇప్పుడు ఇంజనీరింగ్ అంటే ఏంటి? అదే. దానికి పెద్ద కాలేజీలు, భూమిని నాశనం చేసేటువంటి విద్యను చెప్పడానికి పెద్ద కాలేజీలు, బోల్డ్ ఫీజులు. దానికి టెక్నాలజీ పెరిగిపోయింది. పిల్లారా, వాక్యము నెరవేరుతూ ఉంది. వాక్యం ఇప్పుడు ఆయన చెప్పిన లేఖనాలు నెరవేరుతూ ఉన్నాయి. వాటి కాలముందు అవి నెరవేరుతూ ఉన్నాయి, నెరవేర్చబడతాయని బైబిల్లో చెప్పబడిన ప్రకారము ఇప్పుడు వేకు చుక్క కాలము ఇప్పుడు అది నెరవేరుతుంది. ఈ వేకుజాము సమయం దేనికి చెప్పండి? నీకు ఇది లోకమును విడిచి వచ్చే సమయం. ఇది లోకం మీద మనసు పెట్టే సమయం ఇది కాదు. లోకమును ప్రేమించే సమయం ఇది కాదు. లోకముతో నీవు ఆనందంగా లోక సంబంధమైన వాటి ఎందుకు గడిపే సమయం ఇది కాదు. ఆ సమయాన్ని ఆయనకి ఇచ్చే సమయమే. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఇది వస్త్రములను, తర్వాత ద్రవ్యమును, బంగారమును, ద్రాక్ష తోటలను, అంజూరపు తోటలను, ఆ తోటలను, ఈ తోటలను, వీటిని సంపాదించుకున్నట్టుగా ఇది సమయమా? కాబట్టి పిల్లారా, లోకమంతా ఆ విధంగా సంపాదించుకుంటా ఉంది. అంటే అల్పకాలము నీటి పొడుగు వంటి శరీరం కోసం. అందుకని అంటాడు, మీ లోకంలోనికి ఏమీ తేలేదు, ఈ లోకంలో మీరేమీ తీసుకొని వెళ్ళలేరు. వారు తమ కొరకు సంపాదించినది ఏమి వాడితో తీసుకొని వెళ్ళలేరు. మనిషికి కావలసింది ఆహారము, వస్త్రం. బైబిల్ అయితే చెప్తాం, దానితో ఎవరు తృప్తితో నొందడం ఈనాడు. ఆహారము, వస్త్రములు, ప్రాణానికి ఆహారమును, శరీరానికి వస్త్రములు. కానీ నాడు మనుషులు అంతటితో తృప్తి చెందక అది ఉండాలని విస్తారంగా సంపాదించుకున్నారు. అవసరానికి మించి, అవసరమైంది కూడా కాకుండా అవసరానికి మించి సంపాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి పిల్లారా, అన్న వస్త్రము కలిగిన వారై మీరు తృప్తి పొంది ఉండుడి అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి పిల్లారా, ఇది లోకమును సంపాదించుకునే సమయం ఇది కాదు. ఇంకా ఏవేవో సంపాదించుకోవాలనేటువంటి సమయం ఇది కాదు. ఆహారం, వస్త్రం ఇచ్చినప్పుడు సంతృప్తిగా ఆయన స్తుతించే సమయం. సంతృప్తిగా ఆయన స్తుతించే సమయము ఇదే. ఆయన నీకు వస్త్రాలు ఇచ్చినందుకు ఆయన స్తుతించు, ఆహారం ఇచ్చినందుకు ఆయన స్తుతించు. దానితో సంతృప్తిగా గడిపే సమయం ఇది. అంతేగాని అది లేదని విచారిస్తూ సమయాన్ని వాటి కోసం గడిపే సమయం ఇది కాదు. అందుకనే మనిషికి కావలసింది ఆహారము, వస్త్రం, మనిషి బ్రతకడానికి. కానీ నాడు మనుషులు దానితో సంతృప్తి లేకుండా విస్తారముగా సంపాదన కోసమై అనేక అన్యాయాలు చేస్తున్నాడు. సంపాదించి లోకాన్ని సంపాదించుకోవడమే మోసాలు చేస్తున్నాడు, దుర్మార్గాలు చేస్తున్నాడు, దుర్బోధలు చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, డబ్బు సంపాదన కోసమే విచారాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు అని అంటే
డబ్బు సంపాదన కోసం లోకములు జరుగుతూ ఉన్నాయి. ఆ సమయాన్నంతా పాపానికి ఇచ్చేస్తున్నారు. ఆ సమయాన్నంతా కూడా ఈ యొక్క దుష్ట క్రియలకు ఇచ్చేస్తూ ఉన్నారు. నీవైతే ఈ సమయాన్ని ఆయన కోసం నువ్వు ఇస్తూ ఉన్నావు. ఆయన నామస్తు నీవు రక్షించబడుట కొరకై, వాడు నశించుట కొరకై ఆ సమయాన్ని వాడు ఇస్తూ, నాశనకరమైన వాటికి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. నీవైతే ఆయనకి ఇవ్వాలి. అందుకని నీవు కలిగి ఉన్న దానితో నువ్వు సంతృప్తి పడి సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అదే నీ జీవితంలో సంతృప్తినిచ్చేది. నీ ఇంట్లో డబ్బు బంగారం అన్నీ ఉన్నప్పుడు కూడా నీ సంతృప్తినివ్వు. కానీ సమయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు, సమయాన్ని ఆయన కోసం గడిపినప్పుడు ఎంతో సంతృప్తిని నువ్వు పొందుతావు. పరిశుద్ధ ఆత్మ కలిగిన వ్యక్తి ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పిల్లారా, సమయాన్ని నాడు ఓ పిల్లారా అందముగా తయారవుట కొరకై సమయాన్ని ఎంతో ఇస్తూ ఉంటారు చాలామంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయి సమయాన్ని ఎంతో ఇచ్చేస్తూ ఉంటారు వ్యర్థమైన వాటి కోసం, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క తాత్కాలికమైన అందము కోసం, ఈ మెరుపుల కోసం సమయాన్ని ఎంతో వెచ్చిస్తూ ఉన్నారు క్రైస్తవులు. ఓ నీవైతే ఆయన కోసము సమయాన్ని ఇవ్వాలి. ఆయన హల్లెలూయా. ఎందుకంటే నోకాలు నరులు కుమార్తెలు ఆ యొక్క నరులు కుమారులు అక్కడ స్త్రీలు అందముగా ఉండు చూసి వాళ్ళు ఏమైపోయారు చెప్పండి? వారిని పిల్లారా వాక్యం నుండి తొలగిపోయారు. ఆ యొక్క అందమైన స్త్రీల్ని వివాహం చేసుకున్నారు, ఉంచుకున్నారు, తిరిగారు, చెందారు. ఇవన్నీ జరిగాయి. ఎందుకు అనంటే ఆనాడు వాళ్ళు అందం ఆ సమయాన్నంతా కూడా ఆ యొక్క అమ్మాయిల కోసం ఉపయోగించారు. అక్కడ కూడా ఇప్పుడు ఎలా ఉన్నాయో అప్పుడు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు అంతా కూడా ఏమిటనంటే పిల్లారా అక్కడ జనాభా ఎలాగ పెరిగిపోయిందో నోకాలు ఇప్పుడు కూడా జనాభా పెరిగిపోయింది. నోకాల్లో జనాభా విస్తరింపని ఆరంభించినప్పుడే ఉంది బైబిల్. విస్తారంగా పెరిగిపోయింది. ఇప్పుడు కూడా అంతే. మనుషులు ఈ యొక్క సమయాన్ని, రక్షించబడడానికి ఇవ్వాల్సిన సమయాన్ని ఈ శరీర సంబంధమైన వాటి కోసం హెచ్చిస్తూ ఉన్నారు, ఇస్తూ ఉన్నారు. ఇది ఆ సమయం ఇది కాదు, వాటి కోసం ఇచ్చే సమయం ఇది కాదు. ఆయన కోసము సమయాన్ని నువ్వు ఇవ్వాలి. ఆయన ఆయనలో గడుపుడు కోసము సమయాన్ని ఇవ్వాలి. ఓ ఎందుకంటే మనం ఉగ్రత దినములో మనం ఉన్నాము. ప్రపంచం ఉగ్రతలో ఉంది, ఆయన కోపము క్రింద ఉంది. నీవైతే ఆయన కనికరం కింద ఉన్నావు. అందుకే కృపా సింహాసనం మీద ఆయన ఉండి నీ పట్ల ఆయన కనికరపడ్డావు కాబట్టి ఇక్కడ ఉండవు. ఆ కనికరాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు సుమా. అది కఠినముగా లోకం మీద ఉన్నాడు కాబట్టి సువార్త ద్వారం ముగియబడింది. కాబట్టి ఇది లోకమును సంపాదించుకునే సమయం ఇది కాదు, కానీ మాయమే శరీరమును సంపాదించుకునే సమయం, దేవదూతల వలె మారే సమయం ఇది. నీకు అర్థమైందా? మధ్యాకాశాన్ని ఆయన కలుసుకునే సమయం అది. అందుకని రెబెకా ఆ సమయాన్ని ఇస్సాకు కొరకు ఉపయోగించుకుంది. ఆయన హల్లెలూయా. అందుకని ఎలియాజరు వచ్చి బోధిస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు గురించి, అబ్రాహాము గురించి, అబ్రాహాముని ఎలా దీవించాడు, ఆశీర్వదించాడు, ఆ విషయాలన్నీ చెప్తూ ఉన్నప్పుడు రెబెకా చక్కగా సమయాన్నంతా కూడా ఎలియాజరుకి ఇచ్చింది. ఆ వాక్యం కోసం ఇచ్చింది. చక్కగా విన్నది. విన్న తర్వాత ఎప్పుడెప్పుడు వెళుదునా, ఎప్పుడెప్పుడు ఇస్సాకును కలుసుకుంటానా, ఎప్పుడెప్పుడు ఆయనతో ఆ సమయాన్ని గడుపుతానా అనేటువంటి ఆలోచన కలిగింది. అప్పుడు ఎలియాజరు బయలుదేరినప్పుడు రెబెకా కూడా వెళ్ళిపోతాను, 10 దినములైన నువ్వు లేకపోతే కొద్ది దినములైన ఉండనిమ్మనంటే రెబెకాని అడిగితే వెళ్ళేదను అన్నది. ఆయన హల్లెలూయా. ఇక సమయాన్ని వాళ్ళ మధ్య గడపడానికి ఆమెకు ఇష్టం లేదు, లోకం మధ్య గడపడానికి ఇష్టం లేదు, లోక విషయాల దగ్గర గడపడానికి ఆమెకు ఇష్టం లేదు. ఆ సమయాన్ని ఇస్సాకుకి ఉపయోగించుకుంది. ఆయన ఇస్సాకు దగ్గరకు వెళ్ళడానికి ఉపయోగించుకుంది. ఆ సమయాన్ని ఇస్సాకును కలుసుకోవడానికి ఉపయోగించుకుంది. ఆ సమయాన్ని నీవు కూడా ఈ సమయాన్ని ఆయన కలుసుకోవడానికి ఇవ్వాల్సిందా? ఆయన కోసము సమయం లేదనొద్దు, కాలం లేదనొద్దు, నాకు టైం లేదనొద్దు. ఏదో విధంగా ఆ సమయాన్ని నువ్వు ఉపయోగించుకున్నట్లయితే నువ్వు చాలా ధన్యుడివి. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఆ రోజుల్లో మార్తా సమయాన్ని వాక్యము బయలు పెడతా ఉంది, మెసేజ్ బోధిస్తూ ఉన్నాడు, కానీ అది వాక్యం వినే సమయం. కానీ ఆమె అవి గడుగుతుంది, ఇవి గడుగుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది, కానీ సమయాన్ని ఆయనకి ఇవ్వలేదు. ఆ వాక్యము చెప్పనప్పుడు, అక్కడ వాక్యము ప్రకటించబడినప్పుడు ఆ పనులు చేసుకోవచ్చు, కానీ ఆ సమయంలో కూడా ఆమె అదే పనులు చేస్తూ వాక్యం వినకుండా, వాక్యాన్ని పట్టించుకోకుండా, మెసేజ్ని పట్టించుకోకుండా, మెసేజ్ గురించి విచారించకుండా ఆమె పనులేయో ఆవిడ చేసుకుంటున్నా. నువ్వు అలా ఉన్నావేమో. నాడు మనుషులు నా వ్యాపారం వృద్ధి చేసుకోవాలి, నేను అది వృద్ధి చేసుకోవాలి. ఒక సమయం వరకు మనం కొంతవరకు డబ్బు సంపాదిస్తే ఆ డబ్బే ఇక మనకు సంపాదిస్తే ఆ డబ్బే మనల్ని ఇంకా గొప్పవాడం చేస్తారని ఈ లోకంలో మనుషులు చెప్తూ ఉంటారు. సమయాన్ని నువ్వు దేనికి ఇస్తున్నావు ఆలోచించి. అక్కడికి వెళ్ళడానికి, ఇక్కడికి వెళ్ళడానికి, అవి కొనడానికి, ఇవి కొనడానికి ఆయనకి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వకుండా ఈ లోక సంబంధమైన సంపాదించుకునే వాటి కోసము, నీ కోసము సంపాదించుకునే వాటి కోసము సమయాన్ని అంతా ఇచ్చేస్తున్నావేమో. నువ్వు ప్రమాదంలో ఉన్నావు సుమా, నువ్వు గెహాజీ వలె ఉన్నావు సుమా. సహోదరులుంటే ఆ సమాజంలో ఎలా ఉన్నారో ఏమిటో అని వాడి గురించి విచారించే సమయం కూడా నీకు ఉండదు, వాడితో మాట్లాడే సమయం కూడా ఉండదు. ఎవరైనా బలహీనంగా ఉంటే వాళ్ళని బలపరచడం కోసము నీవు సమయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నావు. వారితో మాట్లాడడానికి నా సమయం లేదు. ఏ ఆత్మైనా నశించిపోతా ఉంటే, ఆ యొక్క ఉగ్రతలోనికి వెళ్ళిపోతా ఉన్నట్లయితే ఆ ఆత్మని తప్పించడానికి, ఆ వారితో మాట్లాడడానికి సమయం లేదని చెప్తూ ఉంటాను. దేనికి నీకు సమయం ఉండదు. చాలామంది నాకు ఆ సమయం లేదు, నా కుమారుడికి అది చేయాలి, నా కూతురికి అది చేయాలి, నా మనవుడికి అది చేయాలి, నా మనవరాడికి అది చేయాలి, లేకపోతే నేను వాళ్ళకి అది చేయాలి, వీళ్ళకి ఇది చేయాలి, నాకు ఆ కార్యాలు ఉన్నాయి, ఈ కార్యాలు ఉన్నాయి. ఈ లోకంలో మనుషులు అలాంటివి సాకులు చెప్తూ ఉంటారు. నువ్వు కూడా సాకులు చెప్పి తప్పించుకుంటున్నావేమో, నీకే ప్రమాదం సుమా. నేను బాగా తప్పించుకున్నాను, తెలివైన వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ నీ ఉగ్రతలోకి వెళ్తున్నావనే విషయం నీకు తెలియదు. నువ్వు ప్రమాదంలో పడిపోతున్నావని నీకు తెలీదు. ఈ పని మనం కనుక చెప్పాడనుకోండి, అది మనం చేసామనుకోండి, దాని బోళ్ళు శ్రమ తీసుకోవాలి, బోళ్ళు సమయాన్ని తీసుకోవాలి, బోళ్ళు తిరగాలి, ఇదంతా ఎవరు పడతాడు అని నీవు తప్పించుకుంటున్నావేమో. సమయాన్ని ఇతరులకు ఇవ్వకుండా తప్పించుకుంటున్నావేమో. నువ్వు ఏ విత్తుతావు అదే కోస్తావు సుమా. నువ్వు కఠినంగా ఉంటే నువ్వు కఠినత్వాన్ని పొందుకుంటావు ఆయన దగ్గర నుండి. నువ్వు కనికరమ కలిగి ఉంటే కనికరాన్ని నువ్వు పొందుకుంటావు. సమయాన్ని ఆయనకి ఇస్తున్నావా? సద్వినియోగం చేసుకుంటున్నావా? సమయానికి వస్తున్నావా? ఆరాధనకి పాటల్లో నీవు ఉంటున్నావా? ప్రార్థనలో నీవు ఉంటున్నావా? వాక్యంలో నీవు ఉంటున్నావా? వాక్యం వింటున్నప్పుడు నీవు ఉంటున్నావా? సమయాన్నంతా లోకానికే ఇస్తూ, సమయాన్నంతా కూడా లోకముతోనే గడుపుతూ, ఈ కొద్ది సమయాన్ని కూడా ఇంకా ఆయనకి ఇవ్వకుండా లోకానికి నువ్వు ఇస్తూ ఉన్నట్లయితే అందరూ నోరు తెరిచి ఆయన స్తుతించాలి, ఆయన మహిమపరచాలి. ఎప్పుడు కూడా కడుపు కోసమే ప్రాకులాడకూడదు సుమా. ఎప్పుడు నువ్వు కడుపు గురించి ఆలోచించి ఏమి తింటారా, ఏమి ధరించుకుంటానా, ఏమి త్రాగుతానా,
అని విచారం కలిగి లోకాన్ని సంపాదించుకోవడానికి సమయాన్ని నువ్వు వెచ్చించడం కాదు సుమ్మా. ఆయన కోసము సమయాన్ని, ఆయన రాజ్యం కోసం సమయాన్ని ఇవ్వాలి, వెతకాలి. అలాగని పనులు చేసుకోవద్దని కాదు సుమ్మా. ఆ పనులు చేసుకుంటూ కూడా ఆయనలో ఆ సమయాన్ని గడపాలి. సమయం ఇది, సమయం ఎత్తబడే ఈ సమయం, పైకెత్తబడే ఈ తరుణం, మెస్సయ్యా వచ్చిన కాలం, మెస్సయ్యా వచ్చిన కాలం. మెస్సయ్యా 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 ఎత్తబడుదుమో, మెస్సయ్యా 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 ఎత్తబడుదుమో మెస్సయ్యా. ఆస్తిపాస్తులను విడచి నీ మార్గములోనే నడచి, ఆస్తిపాస్తులను విడచి నీ మార్గములోనే నడచి, నీ నామమునే చాటించిన అపోస్తులే ధన్యులు, నీ నామమునే చాటించిన అపోస్తులే ధన్యులు. ఆ నామమే, ఆ మార్గమే, ఆ నామమే మార్గమే, నీ కృపయే మెస్సయ్యా, మెస్సయ్యా 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 ఎత్తబడుదుమో మెస్సయ్యా, మెస్సయ్యా 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 ఎత్తబడుదుమో మెస్సయ్యా. హల్లెలూయా. నాయనా, ఇది మేము ఎత్తబడే సమయము. ఏదో ఇంకా సిద్ధపడాలనేది కాదు, కానీ ఇంకా నువ్వు వస్తావు కాబట్టి నేను సిద్ధంగా ఉండాలనేది కాదు నాయన. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకొని వెళ్ళే సమయంలో ఉన్నాను నాయన. ఓ సిద్ధముగా ఉన్నవారు ఆయనతో పాటు కొనిపోబడ్డారని బైబిల్ చెప్తావు. ఇది కొనిపోబడే సమయంలో ఉన్నాము నా తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆనాడు అపోస్తులు విడిచిపెట్టేశారు. ఆయన పిలిచినప్పుడు ఆ వలలు, ఆ పడవ వాడిని వదిలిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. ఓ వారు చెడుతనాలు విడిచిపెట్టారు, వాళ్ళ అవిశ్వాసాన్ని విడిచిపెట్టారు, వాళ్ళ లోకాశలు విడిచిపెట్టారు, లోక సంపాదన విడిచిపెట్టేశారు, అన్నిటిని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. ఇదిగో సమస్తమును నిన్ను మేము విడిచిపెట్టి నిన్ను వెంబడించిదివి కదా అన్నప్పుడు మీరు నా రాజ్యములో మీరుంటారని చెప్పాడు. హల్లెలూయా హల్లెలూయా. అవసరమైనప్పుడు ఆయన పిలిచినప్పుడు అలాగే విడిచిపెట్టాలి, అలాగే చేయాలి. హల్లెలూయా. సమస్తమైన వాడి మీద ఇది ఇప్పుడు అవసరము. నువ్వు రక్షించబడాలి అంటే వాటన్నిటి మీద మనసు విడిచిపెట్టే సమయం ఇది. లోక సంబంధం వాటి మీద మనసును విడిచిపెట్టే సమయం ఇదే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ చింతలు యావత్తు ఆయనకు అప్పగించేయి, ఆయనే చూసుకుంటాడు. ప్రతిదీ ఆయనకు అప్పగించేయి, ప్రార్థించు, కనిపెట్టు, ఆయన అడుగు. అయ్యా నేనేం చేయాలి, నేను ఏ విధంగా నడవాలి, ఏ విధంగా జీవించాలి. ఓ గెహాజీ వలె నువ్వు ఉండదు సుమ్మా. ఎలీషా అడుగుతున్నాడు, గెహాజీ ఇది ద్రవ్యమును సంపాదించుకునే సమయమా, ద్రాక్ష తోటలు సంపాదించుకునే సమయమా, వస్త్రములు ఇవి సంపాదించుకోవాలి, అవి సంపాదించుకోవాలి, పిల్లల కోసం అది సంపాదించాలి అని ఆశలు కలిగి ఉండే సమయమా ఇది కాదు. మెస్సయ్యను సంపాదించుకోవాలని ఆశ కలిగి ఉండే సమయం ఇది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గెహాజీ ఆత్మ నీలో పని చేయకూడదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఓ సర్వోన్నతుడా, మహిమ కలిగిన వాడా, ఓ పరిశుద్ధాత్మ పరిచయాలను ఆయన ప్రతి బిడ్డను. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు నిన్ను సంపాదించుకున్న కొరకై ఏదైనా చేయాలి నాయన. హల్లెలూయా హల్లెలూయా. నిత్యమైన దాన్ని, అమర్త్యమైన దానిని సంపాదించుకునే సమయం ఇదే.
ప్రియమైన వాళ్ళారా, మీరు ఆలోచన చేయండి. నీలో అలాంటి మనసు ఉన్నట్లయితే తీసివేయి. ఆయన సంపాదించుకోవాలనే మనసు నువ్వు కలిగి ఉండు. ఇంకేదైనా అవసరమైతే ఆయన ఇస్తాడు. లోకములో అది ఇది సంపాదించాలి, నా పిల్లలకి మెల్లో అది చేయించాలి, చెవులకి ఇది చేయించాలి, వాళ్ళకి అది కొనాలి, ఇది కొనాలి, అవి సంపాదించాలి, వీళ్ళకి ఇవి సంపాదించాలి, లేకపోతే నేను నిజమైన తండ్రినవ్వను, తల్లినవ్వను అని నువ్వు ఇంకా అలాంటి ఆలోచనలో లోకస్తులు నువ్వు ఉన్నావేమో సుమా. కాదు, నువ్వు ఇంకా గేహాజీ వలె ఉన్నావు. ఇది సమయమా అని ఎలీషా అడుగుతూ ఉన్నాడు. ఇది ఆరోహణమయ్యే సమయం. ఇది యెజెబెలు మీద ఉగ్రత రాబోతూ ఉన్నది కనుక ఆ ఉగ్రతను తప్పించుకునే సమయం ఇది. అయ్యా సహాయం చేయండి. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని, సమయాన్ని నీ కోసం సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుకుని 1000 ఏళ్ల పాలలో సమయం అంతా నీతోనే గడుపుతాము నాయన. అలాగే సమయం ఈ రోజంతా నీ కోసమే, పనుల్లో ఉన్న, ఏట్లో ఉన్న నీ కోసమే గడిపేటువంటి మనసు దయచేయండి ఆయన. స్తుతించుతూ గడిపే బ్రతుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ఘనత, మహిమ, ప్రభావం పొందుకోమని యేసు నామమున మిక్కిలిగా బ్రతిలాడుచు అడుగుచున్నాము. ఆమేన్.